నాకున్న ఇంత బిజీలోనే నేను ఉన్న ఒక కూతుర్నే కొన్నిసార్లు మర్చిపోతుంటా. కళ్ళు మూసుకొని ఆ 3వ బిల్డింగ్ దగ్గర ఉన్న 4వ చెట్టు పేరంటే ఏంటంటే చెప్తారు స్కూల్లో. అక్కడ కొన్ని లక్షల చెట్లు ఉన్నాయి. దాని పేరు విద్యా నిర్వాణ అయినా కూడాను నేను యాపిల్ అని పిలుస్తారు. తను పుట్టినప్పుడే ఎలా పెంచాలనుకున్నానంటే అడవిలో పండేస్తే ఆకులు తిని బ్రతకాలి నా కూతురు. తాత అని పిలవదు, బాబు అనే పిలుస్తుంది. ఆయన అలాగే పిలిపించుకుంటాను. ఆయన తాత అంటే ఇష్టం ఉండదు. చిన్న బేబీ నుంచి తనకు పసుపు రాయడం ఇవన్నీ నాకు భలే ఇష్టం. మీ హస్బెండ్ ఒప్పుకున్నారా? 2013లో వెళ్ళి మొత్తం పెట్టే బేడ సర్దుకొని. ఇక్కడి నుంచి కూడా క్లాసులు బిగుతూ ఉంటారా ఆయనకి? హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక ఈవెన్ విత్ మై హస్బెండ్ ఐ సెడ్ ద సేమ్. తాప్సీ అండ్ రకుల్తో మీకు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. లాస్ట్కి వచ్చేసరికి తాప్సీ నేను ఒకే రూమ్లో ఉండేటోళ్ళం. జుమ్మందినాథం సినిమాకి వచ్చేసరికి ఏంటంటే అంత ఎక్స్పీరియన్స్డ్. మార్నింగ్ 6:30 to evening 7 I was on set. రాఘవేంద్ర అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకిల్ అంటే ఎవడి చెప్పింది. మీ స్లాంగ్ చాలా స్టైలిష్గా ఉంటుంది. స్టైలిష్గా లేకపోతే అందరూ నన్ను కాపీ కొట్టాలనుకో. యాక్టింగ్కి రావాలి, యాక్టర్గా మారాలి అనేది ఎప్పుడు తీసుకున్న డెసిషన్? శంకరాభరణం ఈ రోజుల్లో తీలేరు మీరు. గుండెల్లో గోదావరి సినిమా ఇట్ వాజ్ అ బిగ్ లాస్. నేను ఒక సవాల్గా తీసుకొని చేసిన సినిమా అయింది. ఒక శ్మశానం పక్కన ఉన్న దానికి ఒక రోడ్డు వేయించాం. ఊరు వచ్చి దండం పెట్టింది మాకు. ఎందుకంటే లక్ష్మి లైఫ్ ఫిలాసఫీ ఏంటి? నువ్వు బతుకు నన్ను బతుకని అంతే. కుటుంబంలో మనస్పర్ధలు అనేది కామన్ ఎవరికైనా కూడా. దిస్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ అండ్ సెన్సిటివ్ టాపిక్ తారక్ గారు. నాకు 1 bedroom ఉన్నప్పుడు కూడా హీ వుడ్ కమ్, నేల మీద పడుకునేవాడు నాకు. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే దాంట్లో కూడా డైరెక్టర్ గారికి ఆయన గొడవలు ఎంతవరకు నిజం ఇది? He was a part producer of the film, right? Yeah. He's not just an actor. లేకపోతే ఎప్పుడు డైరెక్టర్ గారిని ఇంటికి పంపిస్తాం కదా, మేమే కదా ఇంట్రడ్యూస్ చేసింది. సో మొత్తానికి అయితే ఫైనల్ వరకు ఉన్నాడే. Of course, yes. మరి ఎంత మాట్లాడుతున్న మంచు లక్ష్మి గారికి గరిట తిప్పి అలవాటు ఉందా? ఏయ్, టేక్ ఏ వర్డ్ బ్యాక్ మ్యాన్. నా నోట్లో నుంచి రావడం ఆలస్యం, అది వైరల్ అవుతుంది. The R has to roll అన్నమాట. సో వాటర్ అంటే కదరదు, వాటర్. మీది అదిను, నాన్నగారిది ఫసక్. ఫసక్ ఓన్లీ వన్స్ ఫసక్. నమస్తే మంచు లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? నమస్కారం తారక్ గారు, నేను అద్భుతంగా ఉన్నాను, థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో వచ్చిన టాక్ షోస్కి అసలు టాక్ షోస్ అంటేనే మొదలు పెట్టిందే మంచు లక్ష్మి. సో అలాంటి ఒక హోస్ట్ నా షోకి గెస్ట్గా రావడం అనేది చాలా ప్రీషియస్గా అనిపిస్తుంది. చాలా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లా. ఐఎమ్ ఆనర్డ్, థ్యాంక్ యూ. మంచు లక్ష్మి గారు లైఫ్ స్టైల్ లగ్జరియస్గా ఉండేదా లేకపోతే స్ట్రిక్ట్గా ఉండేది? ఎలా ఉండేది? యూనో మాకు ఎక్కువ ప్రొటెక్షనే ఇచ్చారు కానీ more than freedom, it was strictness, if that's your question that you're asking. Okay. But luxurious ante ఆయన కారు ఉంది కాబట్టి కార్లో వెళ్ళాం. యూనో నేను పెద్ద అయిన తర్వాత ఇది లగ్జరీ అని తెలుసుకుంది ఏంటంటే, ప్రతిరోజు మధ్యాహ్నానికి నాన్న వుడ్ ఇన్సిస్ట్ దట్ మా అందరికి 3 పిల్లలకి వేడివేడిగా లంచ్ వెళ్ళాలి అని. ఓకే, ఇప్పుడు ఉన్నాయి మీకు డన్జోలు ఇవి. అప్పుడు ఎంత ఎర్లీగా ఫుడ్ వండి మధ్యాహ్నం క్యారేజ్ వచ్చేది, ఎంత దూరం అయినా స్కూల్. అది నాకు ఇరిటేషన్ అనిపించేది ఆ టైంలో. ఎందుకంటే కొన్నిసార్లు లేట్ వచ్చేది, కొన్నిసార్లు టైంకి వచ్చేది కాదు, నచ్చేది కాదు. కొన్నిసార్లు మా ఫ్రెండ్స్ ఏమో బ్రేక్ అంటానే వాళ్ళు పొద్దున్న తెచ్చుకున్న టిఫిన్ డబ్బాలు ఓపెన్ చేసుకుని తినేసేవాళ్ళు. నేను కింద మళ్ళీ స్కూల్ దీనికి వెళ్ళి ఫుడ్ తీసుకురావాలి పైకి. ఐ వుడ్ వేస్ట్ టైమ్ లైక్ దాట్. బట్ లుకింగ్ బ్యాక్ నౌ, ఇప్పుడు నా కూతురికి మధ్యాహ్నం లంచ్ పంపించాలంటే బాబు, ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ వర్క్, లాట్ ఆఫ్ ప్లానింగ్. ప్రతిరోజు తనకేం నచ్చుతుందని ఇంట్లో ఉండేది కాకుండా మేకింగ్ షూర్ తనకేం కావాలి అని. ఐ థాట్ నేను చాలా లగ్జూరియస్గా పెరిగాను అని. తర్వాత వేరే ఫ్రెండ్స్, యూనో బిజినెస్ పీపుల్, వేరే ఫీల్డ్స్ నుంచి ఐ మెట్ రియలీ రిచ్ పీపుల్. అప్పుడు ఓ మై గాడ్, we are richness in the way people look at us. అసలు డబ్బు ఉండేది సినిమా ఇండస్ట్రీలో కాదండి, ఎవ్రీ అదర్ ఇండస్ట్రీ. యు నో, ఫ్రమ్ యువర్ బిల్డింగ్స్ అండ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు యువర్ రోడ్స్ అండ్ ఆయిల్ అండ్ ఫార్మా అండ్ కొన్ని రకరకాలు. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక చిన్న, మొన్న ఎవరో ఒకరు చెప్తా ఉన్నారు, హీ హ్యాడ్ అ వెరీ బిగ్ గుడ్ అనాలిసిస్ నా ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. సినిమా ఇండస్ట్రీని ఒక ఏలక్కాయతో పూడ్చారు పెద్ద బిర్యానీ పాట్లో. ఐ డోంట్ రిమెంబర్ హూ హీ వాజ్, బట్ ఆ కొంచెం విల్ గివ్ ద ఫ్రేగ్రెన్స్ ఎవ్రీవేర్.
దట్స్ ద బ్యూటీ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీ కూడాను మేము కావాలని కోరుకుంటుంది ఆ గ్లామర్ కానీ, ఫేమ్ కానీ, పాపులారిటీ కానీ. ఫేమ్ అండ్ లగ్జరీ, ఐ నో పీపుల్ కమర్షియల్ ప్లేన్స్లో అసలు ఎక్కని వాళ్ళు తెలుసు పుట్టినప్పటి నుంచి. దే ఓన్లీ ఫ్లై ప్రైవేట్. నౌ దాట్స్ ఫ్లెక్స్. అయితే యాక్చువల్లీ మోహన్ బాబు గారి హైట్ కానీ, ఆయన వే ఆఫ్ బిహేవియర్ కానీ, అంటే స్ట్రిక్ట్నెస్ టువర్డ్స్, అంటే ఏదన్నా ఒక పని ఒప్పుకుంటే దాన్ని క్రమశిక్షణతో పనిచేయడం, వాటి వలన ఏంటంటే ఆయన చూడంగానే ఒక చిన్న భయం ఉంటుంది జనాలకి. విష్ణు అండ్ మనోజ్ మాట్లాడే మాటల్లో కూడా ఆ భయమే రిఫ్లెక్ట్ అవుద్ది. మరి మీరు కూడా మోహన్ బాబు గారికి భయపడేవాళ్ళ, ఆయన భయపెట్టేవాళ్ళ? 100% భయపడే వాళ్ళం అండి. మమ్మీ అంటే ఎక్కువ భయం, బట్ డాడీ వాజ్ లైక్ స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయనకి హోంవర్క్ ఫినిష్ లైక్ హీ వాజ్, ఎంత షూటింగ్ చేసి ఇంటికి వచ్చినా హీ వాజ్ వెరీ వెరీ హ్యాండ్స్ ఆన్. మా హ్యాండ్ రైటింగ్ బుక్స్ అనేవి ఉండేటివి, జనరల్ నాలెడ్జ్ బుక్స్ అని. మాకు ఎంత పెద్ద లైబ్రరీ ఉండేదో మేము పెరిగేటప్పుడు. బికాజ్ హీ సెడ్, ఆయనకి ఐ థింక్ ఆయనకు కూడా మాకు ఎడ్యుకేషన్ బాగుండాలని, యూనో జనరల్ నాలెడ్జ్ బుక్స్, బ్రిటానికా, అన్ని రకాల బ్రిటానికాలు ఉండేటివి, హిస్టరీ బుక్స్ ఉండేటివి. అలాంటి బుక్స్ ఇంకెవరింట్లో కూడా చూడలేదు నేను. దట్ వాజ్ లగ్జరీ హ్యావింగ్ దోస్ మెనీ బుక్స్. బట్ దట్ వాజ్ ఆల్సో అ టార్చర్, బికాజ్ ఆయన నోట్ చేసి వెళ్ళేవారు, ఈ రోజు ఈ పేజ్ నుంచి ఈ పేజ్ వరకు చదువు అని. మళ్ళీ విష్ణు వేరే బుక్ ఇచ్చారు, నాకు వేరే బుక్ ఇచ్చారు. మళ్ళీ మేము ఇద్దరం కొట్టుకోకూడదు ఆ బుక్ నాది నాది అనుకుంటూ. హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఉండేటివి, హీ వుడ్ చెక్. అందుకే విష్ణు హ్యాండ్ రైటింగ్ అంత బాగుంటుంది. వాడు డిలిజెంట్గా కూర్చొని రాసేవాడు హ్యాండ్ రైటింగ్ బాగోవాలని. సో హీ వాజ్, సమ్మర్ హాలిడేస్లో టైప్ చేసిన ప్రింట్అవుట్ ఉండేది మాకు. టు వేకప్ ఎట్ 5:30 AM, 5:30 to 5:45 brush your teeth, 5:45 to 6 o'clock wear your shoes, 6 o'clock in the car, 6:30 reach YMCA, 6:30 to 7:30 gymnastics, 7:30 get in the car. అలా టైం టు టైం, రెస్ట్ కూడా రాసి పెట్టేవారు, టీవీ టైం రాసి పెట్టేవారు. అది ఫాలో అవ్వాలన్నమాట. దానికి మా ఇంట్లో మేనేజర్ ఉండేటోడు, యూనో. సో ఆయన సినిమాలు కాకుండా మీకు మేనేజర్? అవును, అంటే ఇంటికి దే యూస్ టు బి, యునో, ఇట్స్ హార్డ్ టు రన్ అ హౌస్ హోల్డ్. ఆయన అంత బిజీగా ఉండేవాళ్ళు కదా సినిమా షూటింగ్స్ లో, 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు చేసి అంత బిజీ కదా. మరి అంత బిజీలో కూడా మీ పట్టించుకునేవాళ్ళు మేడం ఇవన్నీ? యా, నాకు అదే అర్థం కావట్లేదు. నాకున్న ఇంత బిజీలోనే నేను ఉన్న ఒక కూతుర్నే కొన్నిసార్లు మర్చిపోతుంటాను. ఓ మై గాడ్ ఈరోజు అని. ఐ డోంట్ నో హౌ హీ డిడ్ ఇట్, బట్ దట్స్ నాన్న. హీ మైక్రో మేనేజర్స్ ఎవ్రీథింగ్. ఒక్క చెట్టులో ఆ చెట్టుకి ఎన్ని నీళ్లు పోసారు, మట్టి ఎలా తువ్వారు, ఆయన్ని కళ్ళు మూసుకొని ఆ 3వ బిల్డింగ్ దగ్గర ఉన్న 4వ చెట్టు పేరంటే ఏంటంటే చెప్తారు స్కూల్లో. అక్కడ కొన్ని లక్షల చెట్లు ఉన్నాయి. హీస్ దట్ థరో అబౌట్ ఎవ్రీథింగ్. బట్ అంటే అమ్మాయిలకి ఎప్పుడు కూడా నాన్నతో కొంచెం రేపో ఉంటుంది కదా, నాన్న కూడా దగ్గరికి తీస్తుంటారు కదా. మీకు ఒక క్విక్ సైకాలజీలో ఒక లెసన్ ఇస్తా. ఆర్ యూ ఫస్ట్ బోర్న్ ఆర్ సెకండ్ బోర్న్? ఫస్ట్ బోర్న్ చిల్డ్రన్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ చిల్డ్రన్. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అంతా మన మీద జరుగుతుంది. వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, మన పిల్లలు ఇలా ఉండాలి, మనకు పుట్టినప్పుడు ఇలా చేస్తాం, అదంతా మన మీద వచ్చి పడుతుంది. సో దే ఆర్ మోర్ స్ట్రిక్ట్ విత్ అస్, దే ఆర్ మోర్ ఎవ్రీథింగ్ విత్ అస్. సెకండ్ వాళ్ళకి వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది, 3వ వాళ్ళకి పెరిగిపోతారులే అని ఉంటారు. That's the general human psychology. So you and I were experiments. So anta easyga it wasn't there. And my dad's a very very strict paddhati. Ila undali, ala aadapillante ila undali, magavadan. So aa sagam fight nak start ayindi akkade. Adentadi vaadu chesindi nenu endu cheyakudadu ani. I didn't know the difference. I just said you can't deny me something that somebody else is allowed to do. Yes. It has to be the same rule. Ee rojutke ade fight. If it's a rule, you also don't do, nana. No, you can't do and tell me not to do అంటాను. అంతే, ఎవరితోటైనా అంతే. ఈవెన్ విత్ మై హస్బెండ్ ఐ సెడ్ ద సేమ్ థింగ్. నువ్వు ఏ చేసినా నేను 10 ఎంతలు చేయగలుగుతాను అని గుర్తుపెట్టుకో. ఇట్స్ అ చాయిస్ ఇఫ్ ఐ డూ ఆర్ నాట్. సో నువ్వు వాట్ ఎవర్ యూ డూ, నో దట్ ఇన్ యువర్ బ్రెయిన్. నిజం బయటికి రాకుండా ఉండదు లైఫ్లో. నువ్వు ఎంత దాచిపెట్టినా ఇట్ విల్ కమ్ అవుట్. సో నో దట్ అండ్ లివ్ యువర్ లైఫ్. చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది కదా ఇండస్ట్రీ. మరి మీకు వచ్చినప్పుడు ఇక్కడ గ్యాంగ్ అంటే ఎవరు? ఎవరు లేరండి. ఎవరు లేరు. నేను ఒక బర్త్డే పార్టీకి వెళ్ళింది లేదు. నా బర్త్డేకి స్కూల్ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు అంతే. స్కూల్ ఫ్రెండ్స్, ఆ టైంలో జరుగుతున్న మూవీ యూనిట్ వచ్చేది, ఏ ఊరైతే ఆ ఊరు. సో మా ఫోటోలన్నీ ఇట్ విల్ బి డాడీ ఈ సినిమా తీస్తున్నారు అనమాట ఇప్పుడు. బికాజ్ యూ విల్ సీ ద పీపుల్. ఆయనకి బర్త్డే అప్పుడు పూలదండలు వేయడం ఇష్టం. సో 4-5 పూలదండలు ఉంటాయి మాకు అన్ని ఫోటోల్లో. పిల్లలకు కూడా మేము చిన్నప్పటి నుంచి మాకు పూలదండలు చాలా ఫోటోలు ఉంటాయి. పెద్ద పెద్ద చెన్నైలో ఇట్ వాజ్ అ వెరీ బిగ్ కల్చర్ పూలదండలు. ఒక గ్యాంగ్ ఉండేది, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గ్యాంగ్. సో ఏ సినిమా వచ్చినా వీ వుడ్ గో టు మూవీ థియేటర్స్. అంటే
గుడ్ లక్ థియేటర్, దేవి శ్రీదేవి ప్రివ్యూ థియేటర్స్ అనమాట. అంతే, దేవి శ్రీదేవి కూడా పైన ఒకటి కింద ఒకటి, దేవి ఒకటి శ్రీదేవి ఒకటి, గుడ్ లక్ అనేది ఇంకొక థియేటర్, అన్ని టీ నగర్లోనే ఉండేటివన్నీ. ఓకే. సో అలా చాలా కలుసుకునే వాళ్ళం. హైదరాబాద్కి వచ్చాక ఆ గ్యాంగ్ కూడా అలా డిస్ప్యూట్ అయిపోయింది. అక్కడ ఎవరు అంటే ఇప్పుడు చిరంజీవి గారు నాన్నగారు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు, అలాగే రజనీకాంత్ గారు నాన్నగారు క్లోజ్ ఫ్రెండ్స్, అలానా? యా, పిల్లలుగా రజనీ అంకుల్ పిల్లలతోటి ఎక్కువ యాజ్ సెలబ్రిటీస్. నాకు ఇళయరాజా గారి కూతురు భవత అండ్ బాసుకి, గంగయ్యమరన్ గారి డాటర్, స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ టచ్లోకి వచ్చి నువ్వు నా క్లాస్మేట్ అలాంటప్పుడు ఇలా ఉన్న. సో వెరీ ఐ నెవర్, బికాజ్ చాలా స్కూల్స్ మారాం. దెన్ వీ మూవ్ టు హైదరాబాద్. అప్పుడు ఇంత ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లేవు. సో యూ లాస్ట్ జీరో కదా అసలు. అండ్ దెన్ ఐ వెంట్ ఆఫ్ టు అమెరికా. సో మీ స్లాంగ్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఎలా అలా? థ్యాంక్ యూ వెరీ మచ్. స్టైలిష్ గా లేకపోతే అందరూ నన్ను కాపీ కొట్టాలనుకోరు కదా. అనుకోరు, బట్ అంటే నేను అంటే స్టైలిష్ అంటే ఐ టుక్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ మై డిక్షన్. I am a theatre student. నేను కాలేజ్కి వెళ్ళింది యాజ్ అండర్ గ్రాడ్. I graduated in theatre and minored in education. What is minoring in education? To become a teacher. So as a teacher, there are certain ways you have to qualify. Yes. And teach what? Theatre, acting. And so pronunciation. Because నేను స్టేజ్ మీదకి ఎక్కి ఇంగ్లీష్ మాట్లాడి ప్లేస్ చేసినప్పుడు I couldn't be just in వెరీ హెవీ సౌత్ ఇండియన్ యాక్సెంట్ ఉండేది నేను వెళ్ళినప్పుడు. నేను 2 semesters చేశాను సేమ్ క్లాస్, వాయిస్ అండ్ ఫొనెటిక్స్. సో ఒక సెమిస్టర్ ఎవరైనా ఒక క్లాస్ ఒక సెమిస్టరే చేస్తారు. ఐ టుక్ ఇట్ ఫర్ 2 semesters. ఓకే. బికాజ్ ఐ వాంటెడ్ టు డూ చెక్ఆఫ్, ఐ వాంటెడ్ టు డూ షేక్స్పియర్, ఐ వాంటెడ్ టు టెనెసీ విలియమ్స్. నాకు పెద్ద ప్లే రైట్స్ తోటి చేయాలి. ఇంత దూరం వచ్చి కూడా మళ్ళీ I did not want to be just a waitress in a restaurant and head bobbing. Thank you, madam. Would you like some tikka curry, please? I didn't want that. And I wanted to be recognized as an actor. So, na height ki, the way I look, people never, and because my diction was so good, people never guessed where I was from. Well, you know, are you British? Are you half Hispanic, half white, half black? So, so when you in LA, there are numerous mixed races. Yes. So I got away. I got into many rooms, which otherwise నేను ఎల్లుండకపోనేమో if I had a heavy Indian accent. So it only worked in my favor, and I worked very hard for it. నేను ఇంకోటి చెప్తాను తారక్ గారు, నేను చేసిన ప్రతి సినిమాకి డబ్బింగ్ చెప్పింది నేనే. అవును. Okay, it is not my face and some other famous playback singer or some other dubbing artist telling and she getting the award. ఇలా అవార్డు ఇస్తే ఇద్దరికి ఇవ్వాలని నేను బిగినింగ్ నుంచి చెప్పా. If an actor is getting, the emotion is coming from a dubbing artist. Yeah. In my case, no matter what my accent is, how I speak, who I am, ప్రతిదీ నేను చెప్పాను. టాక్ షోలో నేనేంటో నార్మల్గా ఉంటాం, కానీ when I play a character, you get into that character. Yes. ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ అనుకోకపోతే ఏంటంటే, మీరు చేసిన క్యారెక్టర్స్కి మీ వాయిస్ కాకుండా వేరే వాళ్ళ వాయిస్ అయితే అది అసలు పండేదే కాదు. సో నేను గుండెల గోదావరి చేశాను, ఐరేంద్రి చేశాను, ఇంకోటి తరువులకి పడతారా చేశాను. అక్కడ ఎవరు విమర్శించలేదే నన్ను. యూనో ఐ డోంట్ నో, ఐ గెస్ ఎస్పెషలీ ఇన్ అవర్ కల్చర్, అ ఉమెన్ గోయింగ్ బియాండ్ a certain expectation they can't handle. Yes. And it's very sad. I know a lot of powerful women in this state. Evvaru Induk Lakshmi manaki. మనం బయటికి రాకపోవడమే మంచిది. మనం they've become so guarded and protective about their life, because బయటకు వస్తే it's not celebration. People are ready to shoot these women down. They are real power players and change makers. They said లేదు, బయటకు వచ్చి అగుడుపడే దానికన్నా లోపల నుంచి ఏం చేయాలో చేస్తాము అని. అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్, బట్ ఐ ఆల్సో ఫీల్ సాడ్. యూనో, మీరు ఇంత పని చేస్తున్నారు, ద వరల్డ్ షుడ్ నో. వద్దు, దే వోంట్ లెట్ యూ. సో ఇట్ ఈస్ హార్ట్ బ్రేకింగ్. అండ్ ఐ థింక్ నాకు ఇంత కాస్త ధైర్యం వచ్చింది అమెరికాకి వెళ్ళాక. పిల్లిలాగా ఉండేదాన్ని ఇక్కడ ఉన్నప్పుడు. నాకు ఏం బట్టలు వేసుకోలేదో తెలిసేది కాదు. ఎవ్రీడే అమ్మ పెట్టిన బట్టలే వేసుకునేదాన్ని, ఇంటర్మీడియట్ వరకు కూడా. ఓకే. అమ్మ చెప్పినట్టే హెయిర్ కట్, అమ్మ చెప్పినట్టే తల దూకునేదాన్ని. ఎవ్రీథింగ్ వాజ్ వాట్ ఎవర్ అమ్మ సెడ్. ఇప్పుడు వెనక చూస్తేనే మా అమ్మ నూనె పెట్టి, ఇంటర్లో కూడా మాకు నూనె పెట్టి జడేసి పంపించేది స్కూల్కి.
నన్ను అందరూ ఏడిపించేవాళ్ళు. అప్పుడు కూడా ఫ్రిల్ డ్రెస్లు, ఇక్కడ ఫ్రిల్స్ కుచ్చిళ్ళు అంటారు. అవును, మా అమ్మకి ఆ కుచ్చులు భలే ఇష్టం. నాకు భలే కుచ్చులు పంపించేది. మా క్లాస్లో ఉంది ఇంటర్మీడియట్లో మామూలు బట్టలు వేసుకెళ్ళాలి, యూనిఫామ్ లేదు. సో ఏం ఏడిపించేవాళ్ళు నన్ను కాలేజ్. ఈరోజు కూడా మీ అమ్మ ఇచ్చింది ఆ బట్టలు అనుకుంటా. ఇంగ్లీష్ సూపర్ కదా, తెలుగుకి వచ్చేసరికి ఎందుకంటే అంటే అక్కడ ఎక్కువ దాంట్లో ఉండి ఎక్కువ వాళ్ళతో మాట్లాడడం వల్ల తెలుగు కొంచెం అంటే బయట కూడా మీరు. నేను చిత్తూరులో చూస్తే నేను చిత్తూరు యాసతో మాట్లాడతాను. మా వాళ్ళు తిరుపతిలో ఉన్నప్పుడు తిరుపతి యాస వస్తుంది. ఈస్ట్ వెస్ట్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా వచ్చేస్తుంది నాకు. నేను మొన్న సమ్మర్లో లండన్, ఇటలీ, స్పెయిన్ వెళ్ళాను. ఆల్ 3 countries thought I was from that country. I guess I'm good with that. Great. And I'm okay. This is my personality, you know. I don't have to be like anybody else. And I have a beautiful, strong voice. Yeah. And I want to use it. Why not? And I find it amusing now. Voice gurinchi inta discussion jarugutundi every time. And, you know, so nakante pedda superstar is my voice and diction. Everybody, నేను ఇప్పుడు మాల్కి వెళ్ళానంటే నోరు తెరకుండా షాపింగ్ చేసి వచ్చేయచ్చు. కొంతమంది లక్ష్మిలాగా ఉంది అనుకుంటారు. నోరు తెరిచి ఇదెంత అన్నానంటే ఐ సీ ద డిఫరెన్స్, యునో. సో ఐఎమ్ రియలీ, ఐ థింక్ అది కూడా ఒక గ్రేట్నెస్ కదా. అంత గుర్తింపు రావడం అనేది. అమెరికాకి వెళ్ళినప్పుడు నాకు వాయిస్ ఓవర్, ఐ గాట్ అ వాయిస్ ఓవర్ ఏజెంట్ ఫస్ట్. ICM was my voice over agent. Okay. The biggest world's biggest agent there, you know. William Morris తర్వాత ICM. They signed me up in a second for my voice. Acting ki manager దొరకడానికి ఇంకా చాలా రోజులు పట్టింది. అప్పుడే I knew there was something special about it. I didn't know. Every year it will become more. బాంబేలో కూడా everybody just loves my voice. Just keep speaking Lakshmi. ఎక్కడైనా I hear విమర్శలు, అక్కడ they're enjoying and celebrating, you know. మీరు యుఎస్లో అంత లగ్జరియస్ లైఫ్ వదులుకొని ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి? మా నాన్న చీట్ చేసి తీసుకొచ్చేసాడండి. అంటే డాడీ విష్ణు చేసిన ప్లాన్ అనుకుంటా ఇది. వాళ్ళిద్దరూ ఒప్పుకోరు, బట్ దిస్ ఇస్ మై స్టోరీ. విష్ణు పెళ్ళి జరిగేటప్పుడు, ఎంగేజ్మెంట్ అప్పుడు వచ్చా. అప్పుడు ఇలాగే పార్టీ జరుగుతున్నప్పుడు నాకు డ్రీమ్ ఓప్రా విన్ఫ్రీ లాగా అవ్వాలి. నాకు ఐ వాంట్ టు ఎంపవర్ ఉమెన్ లైక్ దట్. ఐ వాంట్ హ్యావ్ అ ప్లేస్ వేర్ ఉమెన్ కెన్ స్పీక్ ఫ్రీలీ అండ్ హ్యావ్ ఇది అని. సో మళ్ళీ అమెరికా వెళ్ళిపోయా. 5 నెలల తర్వాత మళ్ళీ వచ్చా పెళ్ళి కోసం అని. విష్ణు వాజ్ లైక్, నీ టాక్ షో రెడీ. ఐ సెడ్, వాట్ డు యు మీన్? అప్పటికే ఐ డెంట్ ఈవెన్, ఇట్స్ బిన్ లైక్ 10 years సిన్స్ ఐ లెఫ్ట్ ఇండియా. అండ్ ఒక ఇండియన్ కనిపించాడంటే తిరిగి పారిపోయేదాన్ని. ఫర్గెట్ అబౌట్ తెలుగు, ఎనీ ఇండియన్, బికాజ్ ఐ వాంటెడ్ టు గ్రో ఇన్ లైఫ్. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళిన ఇండియన్స్ అందరూ అక్కడ మళ్ళీ ఇండియన్స్ని ఎత్తుక్కుంటారు, అక్కడ వెళ్ళి తెలుగు వాళ్ళని ఎత్తుక్కుంటారు, అక్కడ మళ్ళీ నీకు అదే కావాలనుకుంటారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ ప్రపంచం ఏంటో తెలుసుకుంటే నీ బ్రెయిన్ ఇంకా పెరుగుతుంది. సో ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. నేను అనుకున్నాను ఎక్కడుంటే నన్ను కంప్యూటర్ యూనో ఐటీనో తగిలిస్తారు నాకు అని. అండ్ నీకెందుకు నీకు ఇది. సో ఐ హ్యాడ్ టు బీ, నాకేం కావాలి అని ఐ హ్యాడ్ టు బీ ఫోకస్డ్. ఐ హ్యాడ్ అ రియలీ గుడ్ కౌన్సిలర్ కాలేజ్లోనే. సో ఐ వాజ్ జస్ట్ వెరీ ఫోకస్డ్ ఇన్ వాట్ ఐ వాంటెడ్ టు డూ అనమాట. మరి అప్పుడు మీ హస్బెండ్ ఒప్పుకున్నారా వచ్చి ఇక్కడ ఉండిపోవడానికి, వాటికి వీటికి? యూనో హీ వాజ్ ఓన్లీ ఎక్సైటెడ్. అండ్ అలా మూవ్ అయిపోలేదు నేను. సో టాక్ షో రెడీ అన్నారు. టాక్ షో రెడీ అన్నాక మన విష్ణు వాజ్ లైక్, 2 నెలలే కదా, జస్ట్ ఫినిష్ ఇట్ అండ్ గో. నాకు ఇప్పుడే పెళ్ళైంది, ఉన్నట్టు ఉంటుంది అని. ఈ మధ్యలో చాలా జరిగాయి. ఐఎమ్ సిట్టింగ్ అండ్ టాకింగ్ టు యూ. Some real life-changing incidents happened, and then I had to choose to be here. And then పాప పుట్టబోతుంది అన్నప్పుడు, అప్పుడు 2013లో వెళ్ళి మొత్తం పెట్టేబేడ సర్దుకొని. And we knew we needed a village to raise a child, and only in India luxury ఉంటుంది పిల్లల్ని పెంచడానికి. నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ పిల్లలు పెరిగిన వాళ్ళు, ఆ పిల్లలు 3 ఏళ్ళు వచ్చేంత వరకు వీళ్ళు జాంబీస్ లాగా అయిపోతారు. Literally zombies. I've seen the demeanor change because so much work they have to do. నిజంగా ఇండియాలో పిల్లలు కనడం అంత లక్కీ మీకు ఇంకా ఏ కంట్రీలోనూ ఉండదు. పెంచడం కానీ కనడం. Yes, because మనకి we have our elders, we have easy help made. ఒకరు వంట వండుకుంటారు, ఒకరు ఇల్లు పని చేయడానికి ఉంటారు. యూనో నిజంగా ఒక మదర్ని
మనం జాపాస్ కల్చర్ ఉంది, మనకి సర్టన్ డయట్స్ ఉన్నాయి. 21 రోజు వరకు ఈ పస్తు ఉండాలి, ఈ క్రమశిక్షణ ఉండాలి, పొట్టకి గుడ్డలు కట్టేది, ఇవన్నీ ఒక మదర్ని ఎంత బ్యూటిఫుల్గా టేక్ కేర్ చేస్తున్నాం. అమెరికాలో కన్న వెంటనే చలో చలో వేకప్ లెట్స్ గెట్ టు వర్క్. సో ఇట్స్ వెరీ హార్డ్ అండ్ దే కాంట్ అఫోర్డ్ టు లెట్ మీ టేక్ మెటర్నిటీ లీవ్ అంటే బిల్ ఎవరు కడతారు? అంటే మీ ఇద్దరి మధ్యన డిస్కషన్స్? ఎస్ ఆఫ్ కోర్స్. ఆయన అంతకు ముందు హీస్ బిన్ లివింగ్ దే ఫర్ 20 odd years. నేను వెళ్ళిపోతానంటే దట్స్ నాట్ ఫేర్ ఆన్ హిమ్. ఇట్ హ్యాడ్ టు బి ఎ కలెక్టివ్ డిసిజన్. And he decided, he also moved back in 2013 October and he suffered a lot. He, ఒకసారి ఒక లైఫ్ స్టైల్లో అలవాటు పడిపోయినాక అక్కడికి ఇక్కడికి ఇట్స్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. సో ఆయనకు అర్థం కాలేదు ఏంటి జనాలు ఎలా ఉన్నారు, ఈ టైంకి వస్తానని. సో మేమేదో ప్రోగ్రామ్కి వెళ్ళాలి, డ్రైవర్ని ఈ టైంకి రమ్మంటాం, మేము కిందకు వచ్చే టైంలో బండి కడుక్కుంటా ఉంటాడు, అదేంట్రా ఈ టైంకి వెళ్ళాలంటే అవునండి మీరు చెప్పి లైక్ లిటిల్ థింగ్స్. ఇట్స్ నాట్, అండ్ దీస్ ఆర్ ఆల్ ఫస్ట్ వరల్డ్ ప్రాబ్లమ్స్. ఈయనకేంటంటే ఆయన వద్దు నేను ఒక 10 నిమిషాల ముందే వెళ్ళి కార్ వాష్కి వెళ్ళి నా కార్ వాష్ చేయించుకుంటాను అక్కడ. ఐ డోంట్ నీడ్ టు డీల్ విత్ స్ట్రెస్ అండ్ డీల్ విత్ సో మెనీ పీపుల్. He was very claustrophobic also, too many janalu all the time. And so in 2019 he said, మీరే రెండటు మీకు నచ్చినప్పుడు ఎప్పుడైనా హాలిడే లాగా వచ్చేయండి ప్రశాంతంగా ఎంజాయ్. Yeah, because then we started having issues and problems and that's not cool. We need one life. We need to, as we mature, we need to give each other what they want. నీకు నువ్వు ఏం కావాలో చూసుకొని make each other happy rather than suppressing either of their growth. ఎస్, అదే మీరు అనేది ఏంటంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఇబ్బంది పడకుండా ఎప్పుడు కలిసినా మనం అంటే అది సంవత్సరంలో 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, నెల కావచ్చు, బట్ దట్ షుడ్ బి వెరీ హ్యాపీ ఫేస్. ఎస్, రోజు కొట్టుకొని చచ్చేవాళ్ళు. అంటే ఐఎమ్ వెరీ పర్టికులర్. పాప ముందు బీపీ వచ్చినా కూడా పాప ముందు మటుకు ఏమన్నా, పాప పడుకున్నాక ఫోన్లు చేసి వేసుకుంటాను కానీ నెవర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. వాళ్ళ నాన్నని ఒక్క మాట అనడం కానీ. ఇక్కడి నుంచి కూడా క్లాసులు బిగుతూ ఉంటారు ఆయనకి. హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక ఇట్స్ బర్త్. ఇప్పుడు మానేసానండి. మారే వాళ్ళకు వినే వాళ్ళకు చెప్పొచ్చు నేను. ఎస్, 1+1 is 11. మారిన మంచి లక్ష్మి మారుతూ ఉంటున్న మంచు లక్ష్మి. ఐ హోప్ ఐ am not the same the next time we meet. I want to keep growing, keep evolving. ఈ పాడ్కాస్ట్ విని ఓహో నేను అంత దూరంలో ఉన్నానా అని అనుకోవాలి నన్ను నేను చూసి. Because by next time I want to be. Yes, ఆ ఎవల్యూషన్ అనేది అది కంటిన్యూస్ ప్రాసెస్ లేండి, అది ఎక్కడ ఒక దగ్గర స్టాప్ అవ్వకూడదు. And I seek that. నేను actively I seek that what is beyond this. And యాక్టింగ్ కి రావాలి, యాక్టర్ గా మారాలి అనేది ఎప్పుడు తీసుకున్న డెసిషన్ ఇది? నాకు లైఫ్లో ఊహ తెలిసిన తర్వాత నేను ఏం అవ్వాలి అనుకుంటే యాక్టరే. బట్ ఇట్ టుక్ మీ 20 years after that to find the courage to say this is what I want to do. మా నాన్నగారికి చెప్పినప్పుడు ఫస్ట్ రియాక్షన్? ఇప్పుడు కూడా ఒప్పుకోరైనా. ఫస్ట్ రియాక్షన్ ఏంటి? He finds it very difficult. Again, he is very man woman. ఇంకా very very strict like that. He's very conservative. మీరు పెరిగిన వాతావరణం కూడా కన్జర్వేటివే కదా, మరి సినిమాల్లోకి రావాలి వస్తున్నాను అనుకున్నప్పుడు యాక్టింగ్ పరంగా మీకంటూ లిమిట్స్ అన్న సెట్ చేసుకుని వచ్చారా? అసలు ఇండియా వద్దనుకునే కదా అమెరికా వెళ్ళింది. సెట్ చేసుకుంటే ఇక్కడ ఎవరికి ఎలా సెట్ అవ్వాలో నాకు అర్థం కాకే అక్కడికి వెళ్ళి నేను థియేటర్ అయినా చేసుకుంటాను, నేను నాకు ట్రూగా బ్రతుకుతాను. ఐ డిడ్ నాట్ వాంట్ ద నేమ్ ఫేమ్, ఏదో పెద్ద గొడుగు పట్టేసుకోవాలి. ఇది నేను థియేటర్లో ఓక్లహోమా మొత్తం స్టేట్ టూర్ చేశాను చిల్డ్రన్స్ థియేటర్కి. కొన్ని 8 hours we used to go driving. నిజంగా ఆ టైంలో యూ విల్ థింక్ ద వరల్డ్ ఇస్ ఫ్లాట్. ఇదిగో ఇక్కడ నుంచి పడిపోతాం, ఇంకా అంత ఫ్లాట్గా ఉండేది. ఐ వుడ్ యాజ్ అ ట్రూప్, యాజ్ చిల్డ్రన్స్ థియేటర్ ట్రూప్, we would drive so far, perform in small little schools. That gave me so much more joy because I was doing what my heart believes in. సో ఇక్కడికి వచ్చి ఎలా ఉండాలి, యాక్టింగ్లో అలా చేయాలి, దట్ ఈస్ నాట్ కాల్డ్ యాక్టింగ్. ఎస్ మ్యామ్. కాదు, నేనంటే అంటే మీరు చెప్పినట్టే మోహన్ బాబు గారి ఫ్యామిలీ అనగానే ఒక ప్రెస్టీజియస్ ఇదంతా ఉంటుంది కదా, అందుకే అక్కడికి వెళ్ళాను అంటున్నా. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేది ఇక్కడ లెగసీ కంటిన్యూ చేయాలి, ఇక్కడ యాక్టింగ్ పర్స్యూ చేయాలని అనుకున్నప్పుడు మీకంటూ సెట్టింగ్ అంటే నా ఇలాంటి క్యారెక్టర్లు మాత్రమే చేస్తాను అదేం పెట్టుకోలేదు?
మా పరిధిలో ఏం పెట్టుకో లిమిటేషన్స్. I cannot let my art go through your morality. Yes. Then I rather die. Yeah. నేను ఇంట్లో ఇంకేదైనా నేర్చుకోవడం బెటర్. ఆర్ట్ ఈజ్ ఐ టేక్ ఇట్ యాజ్ అ వెరీ 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 సీరియస్ ఫార్మ్. బికాజ్ ఒక ఆర్ట్లోనే మీకు ఒక యాక్టర్గా నీ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక ఆడియన్ని ఆలోచించగలిగేటట్టు చేయడం, నీ బిలీఫ్ని క్వశ్చన్ చేయడం. దట్ ఈస్ ఆర్ట్. ఇఫ్ ఐ మేక్ యూ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ షీ టెలింగ్ ఆర్ వాట్ ఈస్ హీ సేయింగ్, వాట్ ఈస్ దిస్ పర్స్పెక్టివ్ అనేదే ఒక ఆర్ట్. నేను అదే అంటాను, శంకరాభరణం ఈ రోజుల్లో తీలేరు మీరు. ఇట్స్ ఎంతమంది మనోభావాలు హర్ట్ అవుతాయో. దేర్ వాజ్ సో మచ్ మోర్ ఫ్రీడమ్ ఈవెన్ ఇన్ సినిమా వెన్ ఇట్ స్టార్టెడ్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ రాంగ్. శ్రీ సినిమాతో ప్రొడ్యూసర్గా టర్న్ అప్ అయ్యారు కదా, సో అది చాలా ఎంగేజ్ ఒక రకంగా చెప్పాలంటే. అప్పుడు నేనేం చేయలేదండి, నా పేరు అనుకున్నాను మంచిదని. కోసం అంతేనా? కాల్ ఇట్ నాట్ వాస్తు, పేర్లు ఏ పేర్లు, అది జాతకం. అంతేనా? మీరేం పెట్టలేదు దానికి డబ్బులు పెట్టడంగా? నా పేరు ఇచ్చాను, వాళ్ళే డబ్బులు ఇవ్వాలి నా పేరు వాడుకున్నప్పుడు. మరి టూ మచ్ ఇది. ఇచ్చారా? అసలు ఇచ్చారు. ఇవ్వలేదు. నా పేరు వేసాను చాలా అన్నారు. అయితే మరి నేను మీకు తెలుసా టైం అప్పుడు అది మీరు ప్రొడ్యూస్ చేస్తుంది కదా? Manoj was kind enough to give me that only because I was involved in a lot of the film, but the boys did the movie on their own. వాళ్ళు ఏం తీశారు, ఎప్పుడు తిన్నారు, ఎప్పుడు పడుకున్నారు, అది వాళ్ళకి తెలియాలి. కానీ మొన్న రీసెంట్ గా నాకు చెప్పింది ఏంటంటే ఒక 6 months నేను అమెరికా వెళ్ళి అక్కడ దానికోసం ట్రైనింగ్ కూడా తీసుకుని వచ్చిన, పార్కోర్ ట్రైనింగ్ తీసుకొచ్చానని చెప్పేసి. మా ఇంటికి యూ వుడ్ జస్ట్ షో అప్ సడన్ గా సర్ప్రైజ్ అనుకుంటూ. అండ్ వచ్చేది వారం 2 రోజులు కాదు, 3 నెలలు 4 నెలలు. అండ్ మనోజ్ నెవర్ కేర్డ్. నాకు 1 bedroom ఉన్నప్పుడు కూడా హీ వుడ్ కమ్, నేల మీద పడుకునేవాడు నాతో. లైక్ హీఈస్ అ వెరీ వెరీ ఈజీ గోయింగ్ బాయ్. ఇప్పుడు అలా ఉన్నాడో ఏమో తెలియదు, కానీ ఇది మేము కాలేజ్లో ఉన్నప్పుడు. ఓకే, మారిపోతారా మేడం తెలియకుండా అంత? అంటే మారిపోతారా అంటే ఇప్పుడు మళ్ళీ నేల మీద. ఇప్పుడు నౌ హీ వాంట్స్ ద బెస్ట్ హోటల్, బెస్ట్, ఎక్కడికి వెళ్ళినా బెస్ట్ కావాలి, బెస్ట్ క్యాండిల్స్, బెస్ట్ ఇది, బెస్ట్ అది. పోరా ఇంత క్యాండిల్స్ చెప్తే వాడు కొన్ని లక్షలు ఖర్చు పెట్టాడు క్యాండిల్స్ మీద. వాడికి రూమ్ లోపలికి వస్తే మంచి స్మెల్ ఉండాలి. అసలు రే మల్లెపూలు పెట్టుకుంటే అదే స్మెల్ వస్తుంది నెలలో అని. 10 రూపాయలు సీరియస్లీ. బట్ వాడికి మోస్ట్ లగ్జూరియస్, ఎక్కడికి వెళ్ళి క్యాండిల్ అది చేత్తో మోసుకొచ్చేవాడు ఇంటర్నేషనల్ నుంచి వచ్చి. నోబడీ డస్ దీస్ సిలీ థింగ్స్ ఎక్సెప్ట్ ఫర్ మనోజ్. ఓకే ఓకే, క్యాండిల్స్ పెట్టుకుని పడుకునేవాడు ఆరోమా కోసం. ఇప్పుడు కూడా ఓకే. మా టేబుల్స్ అన్నిట్లో అక్కడక్కడ కాలిన మార్కులు ఉంటాయి వాడి క్యాండిల్స్ వల్ల. అంత లగ్జరీ కార్ ఫర్నిచర్ కాలిపోతుంది. జుమ్మందినాథం సినిమాకి వచ్చేసరికి ఏంటంటే అంతా ఎక్స్పీరియన్స్డ్. రాఘవేంద్రరావు గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, నాన్నగారు అందరూ చేశారు కదా. సో ఆ సినిమాకి మీరు యాక్టివ్ ప్రొడ్యూసర్ దానికి? మార్నింగ్ 6:30 to evening 7 I was on set every single day. I was the first one on set, last one to leave. I learned the most in that movie and I got most spoiled in that movie. Spoiled in the sense? Because రాఘవేంద్ర అంకుల్ క్లియర్ నాకు ఇది తెప్పించి పెట్టామా అంటే నేను అసిస్టెంట్ లాగానే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరా ఏం లేదు. ఆయనకి ఏం కావాలో ఇవ్వడం. అండ్ లిటిల్ థింగ్స్ నాకు ఆ ఫ్రీడమ్ ఉండేది. ఒక డాన్స్ మాస్టర్ వచ్చి ఇలాగా గుజరాతీ స్టైల్ మ్యాట్స్ ఉంటాయి కదా, అది 30 తెప్పించండి, టాప్ యాంగిల్ షాట్లు, వీళ్ళందరూ తిరిగితే అందంగా ఉంటుంది అని. దానికి 60,000 రూపాయలు వేసుకొచ్చారు దానికి బిల్లు. అప్పటికప్పుడు ఏంటి, మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఈ షాట్ అనమాట. ఆ డైరెక్టర్ 60,000 రూపాయలు. ఇదేంది నా తెలియలేదు, ఈరోజు దీంట్లో లేదని నేను వెళ్ళి మిగతా వాళ్ళు ఎవరు వోంట్ డేర్. ఒకసారి కొరియోగ్రాఫర్ గారు చెప్పాక నేను డైరెక్టర్ అంకుల్ దగ్గరికి, రాఘవేంద్ర అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకిల్ అంటే ఎవడి చెప్పింది అని వెంటనే క్యాన్సిల్ చేశాడు ఆయన. బికాస్ ద కొరియోగ్రాఫర్ ఇస్ నాట్ గోయింగ్ టు ఇన్ఫార్మ్ హిమ్. అది ఉన్నదే వాడుకున్నారని ఆయన అనుకుంటారు. సో కొన్నిసార్లు లైట్ మెన్, ఇన్ని లైట్ మెన్లు వచ్చాయి, ఇన్ని లైట్లు వచ్చాయి, మినిమం ఇన్ని తీసుకోవాలి. నేను రోజు వెళ్ళి లెక్క పెట్టుకునేదాన్ని వచ్చాయా అని లైట్లు లేవా అని. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ ఐ రియలీ లెర్న్డ్. బట్ కొన్నిసార్లు అంకుల్ మీరు ఈ లెన్స్ అడిగారంట ఈరోజు ఏ సీన్ కంటే, నేను అడగలేదమ్మా. వెంటనే ఇంకో అసిస్టెంట్ అడిగితే, అంటే మీరు ఈ షార్ట్ అనుకున్నారు కదా, మీరు తీస్తారేమో అని ముందే 70,000 లెన్స్ తెప్పించి వేస్టేజ్ కదా ఇదంతా, అసలు చాలా టూ మచ్ ఆఫ్ వేస్టేజ్. సో అందరూ ఇంత క్లారిటీ తోటి ఉంటారు అనుకున్నాను. తర్వాత తెలిసింది, అర్థమైంది.
అయితే మీరు చేసిన సినిమాలంట్లో హైయెస్ట్ బడ్జెట్ అంటే ఊకొడతారు ఉలికి పడతారు కదా. సో ఆ సినిమా గురించి పర్టికులర్గా చెప్పాలంటే అమ్మో బాలయ్య గారిని ఒప్పించడం కానీ బాలకృష్ణ గారితో చేయడం కానీ ఆ ఎక్స్పీరియన్సెస్. నేను జై బాలయ్య జై జై బాలయ్య అని ఊరికే అన్న నేను. ఆయన ఎలా ఆయన ఉన్నాయి బయట, ఒక సెట్ లోపలికి వచ్చాక ఆయన అంత హంబుల్, సెన్సిటివ్, హార్డ్ వర్కింగ్ యాక్టర్ని నేను ఇంతవరకు చూడలే. ఆ వయసులో ఆ పేరుతో అలా కూడా ఉంటారా అని. ఒకరోజు మాకు గుర్రం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది, ఆయన వేరే సినిమా ఫినిష్ చేసుకొని మా సినిమాకి వచ్చి ఎవ్రీ మార్నింగ్ 4 o'clock పంపించేవాళ్ళం మేము. ఆయన ఆ గుర్రం మీద అలా నిద్రపోతారు, షార్ట్ రెడీ అంటే అలా లేసి కూర్చొని. అండ్ ఈ సెడ్ ఈ పిల్లలు కష్టపడి చేస్తున్నారు, వీళ్ళ కోసం ఉండాలి. నేను ఒక రెమ్యునరేషన్ అనుకున్నాం ఆయనకి. ఆయన ఇంత అని అన్నారు. మేము ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య, నేను చేసుకుంటున్నాను, మీరు హెల్ప్ చేయాలి. డాడీయే ఫండింగ్, ఫైనాన్సియర్ ఆయనే, నా దగ్గర నాకెక్కడిది. బట్ నన్ను ముందు పెట్టి మేకింగ్ షూర్ ఓకే అయిపోయింది. వీ అగ్రీడ్ అపాన్ ఇట్. నేను శిల్పకళ వేదికలో ఫీవర్ తోటి ఏదో ఫంక్షన్కి వెళ్ళి ఉన్నాను. బాలయ్య అన్నయ్య నా పక్కన కూర్చోన్నారు. తిరిగి ఆ అమౌంట్ మాట్లాడారంట కదా. అవునన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్, దానిలో 50 తగ్గించేసే. వాట్ హీ జస్ట్ మాట వరుసకి నువ్వు చేస్తున్నావు కదని ఇంకెవరైనా అయితే ఒక 25 పెంచమంటారు కానీ he reduced 50 lakh rupees in lakhs. Yes, గ్రేట్. నేను ఇది ఆ టైంలో చెప్పాను. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ హీ డస్, ఆయన వచ్చి ఒక యాక్టర్ అని వెళ్ళిపోవడం, ఏ రిలేషన్షిప్ ఉన్నా ఏది ఉన్నా ఎవరు చేసిన కష్టానికి వాళ్ళు తీసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ హీ వాజ్ గివింగ్ మీ, ఆయన బయట తీసుకుంటున్నది కాదు, మాకు వేరే చెప్పి దాంట్లో కూడా మీరిద్దరూ చేస్తున్నారు కదా అక్క తమ్ముళ్ళు అని ముద్దుగా కూర్చున్నాడు ఆయన. నేను ఆయన ప్రతి గెటప్ మిమ్మల్ని చూస్తే ముద్దు పెట్టుకునేటట్టు ఉండాలి అన్నయ్య, మీరు ఈ అందం ఇంకెక్కడ కనిపించకూడదని నేను ఒక సవాల్గా తీసుకొని చేసిన సినిమా ఆయన. అందరూ కూడా ఎంత బాగా చేస్తారు, ఎంత సటిల్గా చేయించారు ఆయన చేత. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారు అత్యంత గ్లామరస్ గా కనిపించిన సినిమా అంటే ఖచ్చితంగా అది ఉంటుంది. అది థ్యాంక్ యూ, బికాజ్ నేను ఎవ్రీథింగ్ గెటప్ డిజైన్ కూడా, మీసాలు కానీ వాడిన ఎవ్రీథింగ్, ఆయన డైలాగ్ డిక్షన్ కూడా ఆయన చెప్పేస్తుంటే లేదని ఇక్కడ నొక్కద్దు అని ఆ డైరెక్టర్ గారు వెళ్ళి భలే వచ్చేస్తున్నాడు ఇక్కడ అని ఆయన వెళ్ళి అవునా ఓకే ఎక్కడ నొక్కమంటావు, ఆ డిక్షన్ కూడా మార్చుకుంటూ ఆయన ఎంత బాగా చేశారంటే పాపా ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ బికాస్ ఆఫ్ దట్. ఆయన్ని సెట్లో చూశాను కాబట్టి యాజ్ అన్ యాక్టర్. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. మేము వెస్ట్ గోదావరి వెళ్ళాం షూటింగ్ చేయడానికి. అక్కడ ఒక టెంపుల్ ముందు ఒక షాట్ అనమాట. ఆయన ఫ్యామిలీ వస్తూ ఉంటే ఊరంతా దండం పెట్టాలి. సో నెక్స్ట్ డేకి మాకు ఈ వీళ్ళు కావాలి, ఎవరు జూనియర్ ఆర్టిస్ట్. 100 మందిని పిలిపిద్దాం అంటే 100 మంది ఆనరండి, జిమ్మీ షాటు ఇది చేయాలి అని. మనకి బడ్జెట్ 100 మంది. ఈ టెంపుల్ మాకు ఫ్రీగా ఇస్తున్నారని టెంపుల్ మొత్తం పెయింటింగ్ వేయించా. నేను ఈ ఖర్చులన్నీ ఎక్కువ పెడుతుంటాను సైడ్లో. గుండెల్లో గోదావరికి మేము ఒక శ్మశానం పక్కన ఉన్న దానికి ఒక రోడ్డు వేయించాం. ఊరు వచ్చి దండం పెట్టింది మాకు, ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ టైం అక్కడికి వెళ్ళడానికి చుట్టూ తిరిగి వెళ్ళాలి. మేము ఈ రోడ్డు వేయించేసరికి ఒక 11 కిలోమీటర్లు తగ్గింది అని. సో ఇలాంటివన్నీ చేస్తుంటారు. మనం వెళ్ళిన దానికి ఏ ప్లేస్ అయినా బెటర్గా వదిలి రావాలి అన్న దీంతో ఎలా చేసేది అని నాకు ఒక ఐడియా వచ్చింది. మా ప్రొడక్షన్ వాళ్ళు చెప్పి పక్క చుట్టుపక్కల బాలయ్య బాబు వస్తున్నారని చెప్పు అని. నెక్స్ట్ డే 3000 మంది వచ్చారు. పెట్టండి రా కెమెరా ఇప్పుడు అని. బట్ దట్స్ ద బ్యూటీ. అండ్ ఆయన ఆ 3000 మందిలో ఒక సగం, ఒక 1000 మందితోటైనా అలా నిలబడి ఫోటో తీసుకుని ఉంటాడు, లైన్ కట్టించి మనుషులతో సింగిల్ ఫోటో పైగా. దట్స్ ద వే యూ షుడ్ రియలీ ఓన్ యువర్ యువర్ సెలబ్రిటీ స్టాటస్. అయితే దానికోసం గంధర్వ మహల్ సెట్ వేశారు కదా, ఇంకా ఉన్నట్టుంది కదా స్టిల్? లేదు, ఆ సెట్ 3 సంవత్సరాలు. ఆ ల్యాండ్ తెలిసిన వాళ్ళ ల్యాండ్. సో 3 సంవత్సరాలకే ఉంది. ఆ సెట్ ఇరక్కొట్టినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు ఇచ్చేవారు కదా, దాని తర్వాత షూటింగ్స్కి ఇచ్చారు కదా. ఎస్ మ్యామ్. అయితే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న తర్వాత కొన్ని అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేదు కానీ అప్పుడు ఉన్న
మోస్ట్ ఆఫ్ ద రాసింది ఏంటంటే మనోజ్ చాలా వరకు షూట్ చేశారు, డైరెక్టర్ గారికి ఆయన గొడవలు. ఎంతవరకు నిజం ఇది? ఏమండి, దేవర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ పేపర్లో చూసింది తెరకెక్కడానికి ఆ ట్రాన్స్లేషన్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ హీ వాజ్ అ ఫస్ట్ టైం డైరెక్టర్. నమ్మి మేము ఇన్ని కోట్లు పెడుతున్నాం. వెన్ మనోజ్ డింట్ ఫీల్ దట్ he was getting, because he was a part producer of the film, right? Yeah. He's not just an actor. Of course there were things we were like, no, let's go back to the drawing board, anukunna danikante ekkuva avutundi. Simple way konni chepta. Stained glass paintings చేయించారు గంధర్వ మహల్లో. ఫిక్స్చర్స్ అయిపోయినాయి. ఏంటి, కెమెరామ్యాన్ సార్ వచ్చి లైటింగ్ అనుకోని వెళ్ళి మళ్ళీ మరుసటి రోజు వచ్చేటప్పుడు అది ఎరక్కొట్టు, ఇది ఎరక్కొట్టు, అది ఎరక్కొట్టు అన్నాడు. నాకు మామూలుగా కోపం రాలేదు. ఒక్కొక్కటి ఫిక్స్చర్కి ముందే అడిగానండి. నాకు ఒక్కొక్క ఫిక్స్చర్ 12,000 రూపాయలు అయింది. ఇప్పుడు నౌ యూ కాంట్ రిమూవ్ ఇట్, బ్రేక్ ఇట్ అన్నాడు. హూల్ ఇలా వేస్టేజ్లు అవుతాయండి మన ఇండస్ట్రీలో. రగిలిపోతా ఉంటుంది నాకు. బికాజ్ ఎవరు తిన్నట్టు, ఎవరు చూసినట్టు, ఎవరు చేసినట్టు, యూనో లైక్ ఇలాంటివి చిన్న చిన్నవి. అండ్ ఆల్సో బికాజ్ నేనే ఉండేదాన్ని సెట్లో. సో నేను వెళ్ళి నువ్వు అడిగేవా అది? లేదే, ఎవరు అడిగారు అది? అలాంటివి. సో ప్రతి సెట్లోనూ జరుగుతాయి. బట్ అల్టిమేట్లీ మేమందరం కలిసికట్టుగానే అద్భుతంగా సినిమా ఫినిష్ చేసుకొని మాకు నచ్చినట్టే రిలీజ్ చేయగలిగాం మేము. యా, లేకపోతే ఎప్పుడు డైరెక్టర్ గారిని ఇంటికి పంపిస్తాం కదా, మేమే కదా ఇంట్రడ్యూస్ చేసింది. సో మొత్తానికి అయితే ఫైనల్ వరకు ఉన్నాడే. అఫ్ కోర్స్, ఎస్. ప్రమోషన్స్ కున్నారు, ఫైనల్ కున్నారు. గుండెల్లో గోదావరి సినిమా మీకు స్పెషల్. ఖచ్చితంగా ఒక నటిగా, ఒక ప్రొడ్యూసర్గా మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? నటిగా 1000%, ప్రొడ్యూసర్గా 10%. లాస్? యా, ఇట్ వాజ్ అ బిగ్ లాస్. ఎగ్జిక్యూషన్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ థింక్ ఇంకెవరు చేసి ఉండరు అలాంటి ఒక. ఈ రోజు నన్ను తీయమంటే నేను దిలేను ఆ సినిమా. అప్పుడే ఫస్ట్ అమెరికా నేను దిగాను కాబట్టి, వీడిగా హాట్గా ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని ఉన్నాను కాబట్టి. హాలీవుడ్ వాజ్ ఈజీ దెన్ టాలీవుడ్ ఫర్ మీ. ఇక్కడ ఇంకా నేను ఇక్కడ సరిగ్గా చేయకపోతే ఏలెత్తి చూపిస్తారు, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. నేను వచ్చింది ఒక విలన్గా, అవుట్ ఆఫ్ ద వరల్డ్. లైక్ ఇంకా జనాలు నన్ను మామూలుగా చూస్తారు చూడరు అని కూడా భయం మళ్ళీ. బట్ ఐ కుడెంట్ లెట్ గో ఆఫ్ ఐరేంద్రి, యునో. సో బట్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ ఎగ్జిక్యూషన్ వరకు ఎస్. బట్ ఆ రిసీవబుల్స్లో ఐ వాజ్ నాట్ వెరీ గుడ్ ఎట్ ఇట్. నాకు నిజంగా తెలియదు. అందుకే అంటుంటాను, సినిమా ఫస్ట్ కాపీ వరకు నేను అన్నీ చేసి పెడతా, బిజినెస్ ఇంకెవరైనా చేయండి, నా వల్ల కాదు. లాస్ అనేది యా, ఇట్ వాస్ క్వైట్ అ బిగ్ హిట్ ఫర్ మీ, వెరీ బిగ్ హిట్. దానికి మొత్తం మీరేనా? యా, మొత్తం నేనే అప్పు తీసి, నేనే ఫైనాన్స్. అప్పు చేసి మటుకు సినిమా చేయకండి, ఫైనాన్స్ తీసుకొని మటుకు చేయకండి. మీరు మీ కథని నమ్మి ఒక ఇన్వెస్టర్ని తెచ్చుకోండి తప్ప ఆ భారం మీ మీద వేసుకొని చేయదు. ప్రొడ్యూసర్గా మీరు చేసిన సినిమా అన్నింటిలో మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ సినిమా ఏది? మేము దొంగాట అండ్ వైఫ్ ఆఫ్ రామ్. రెండు ప్రాఫిటబుల్ వెంచర్స్. ఎస్. అంటే అవి కాంపాక్ట్ బడ్జెట్లో మీకు నచ్చినట్టు ఎవ్రీథింగ్ ఒక రకంగా. యా, నేను ఇంతకుముందు నేను షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ అనుకునేదాన్ని. కాదు పాప, నువ్వు లక్ష్మి, మంచు, నీకు ఇంతే ఉంది క్రెడిట్. సో ఆ క్లారిటీ మనం తెచ్చుకోవాలి. ఓకే, నేను ఎంతలో సినిమా తీస్తే నాకు ఎంత వెనక్కి వస్తుంది అని. అయితే తాప్సీ అండ్ రకుల్తో మీకు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది కదా, ఎలా అంటే వాళ్ళిద్దరితో ఎందుకు అంత అసోసియేషన్ మీకు? నా ఇద్దరు నా సినిమాల్లో చేశారు కాబట్టి. చాలా మంది చేశారు కదా మీ సినిమాల్లో. ఆ టైం పీరియడ్లో జుమ్మని నాన్న అయితే లాస్ట్కి వచ్చేసరికి తాప్సీ నేను ఒకే రూమ్లో ఉండేటోళ్ళం. బికాజ్ మేము వచ్చిన వెంటనే తినడం ఒకేసారి. అండ్ తనకి ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలి. తన సిస్టర్ తనతో పాటు ఇప్పుడు కూడా షీ లివ్స్ విత్ హర్ ఓన్లీ, విత్ తాప్సీ. సో షీఈస్ వెరీ 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 క్లోజ్ టు హర్ సిస్టర్. సో ఐ థింక్ వీ బికేమ్ లైక్ సిస్టర్స్, యూనో. తనకి బిగినింగ్, తను ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకముందే 7 సినిమాలు సైన్ చేసింది. ఐ మేడ్ షూర్ దట్ షీ వాజ్ సీన్. నన్ను నమ్ముకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు గివ్ హర్ ఆల్ ద నాలెడ్జ్ ఐ హ్యాడ్, అండ్ ఐ డూ దట్ ఫర్ ఆల్ మై ఉమెన్. ఫస్ట్ సినిమా అవ్వకముందే 7 సినిమాలు చేశారా? నేను ఇక్కడికి వచ్చాక ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాను గచ్చిబౌలిలో. తను నాతో షీ లివ్డ్ విత్ మీ ఫర్ ఐ డోంట్ నో 6 to 8 months or something before she moved out and got her own apartment. రకుల్కి నాకు స్టోన్స్ త్రూ అవే, మూడు స్ట్రీట్సే అవే. తన ఇల్లు ఇక్కడే అండ్ నా ఇల్లు ఎక్కడో మీకు తెలుసు. సో షూటింగ్కి ముందు, షూటింగ్ తర్వాత, వాట్ ఆర్ యూ డూయింగ్ బిట్వీన్ 6 and 6:15? అంతే, ఆ 15 minutes ఐఎమ్ గోయింగ్ టు బీ ఫీడింగ్ యాపిల్. ఓకే, ఐల్ సీ యూ దేర్. సో నేను ఫీడ్ చేసేటప్పుడు అండ్ 6 అంటే 6:01కి నేను ఫోన్ చేసేదాన్ని, యూఆర్ నాట్ హియర్ అని. ఐఎమ్ క్లైంబింగ్ అప్ ద స్టెప్స్. మా ఇద్దరికి
టైం అంటే టైం సెన్స్. సో వీ విల్ వెయిట్ అనమాట. 6 అంది కదా అని 6:01కి ఫోన్ చేస్తా జస్ట్ టు సే యువర్ లేట్ అని. అండ్ వైస్ వర్సా తను కూడా అంతే. బికాస్ వీ వర్ ఏబుల్ టు కీప్ దట్ టైమ్ ఓన్లీ. మాకున్న బిజీ స్కెడ్యూల్స్లో ఏదైనా మీరు దేనిలో నీళ్ళు పోస్తే అది పెరుగుతుంది. అండ్ వీ రియలీ కమిటెడ్ టు అవర్ ఫ్రెండ్షిప్. అండ్ షీ వాజ్ అ రియలీ బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రెండ్ ఐ హ్యాడ్ ఇక్కడ ఈ ఇండస్ట్రీలో, యూనో, బికాజ్ అతి తక్కువ మంది నీకు ఇండస్ట్రీలో దట్ యూ క్యాన్ హ్యాంగ్ అవుట్. హూ ఇస్ యాపిల్? నా కూతుర్ని నేను యాపిల్ అని పిలుస్తాను. పుట్టినప్పుడు తన యాపిల్ స్కై లాగా ఉండేది. తన పేరు విద్యా నిర్వాణ అయినా కూడాను నేను యాపిల్ అని పిలుస్తారు. కొరికేలు అనిపిస్తుంది. మేమిద్దరం కూడా సంక్రాంతికి వస్తున్నాం చూసాక కొరికెత్తాను నేను. మీరు అన్ని ట్రై చేశారు కానీ కామెడీ ట్రై చేయాలి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్రై చేయండి. మీరు భయంకరంగా కామెడీ చేస్తారు. మీకు తెలీదు, నేను చెప్పనులే కానీ నన్ను చాలా మంది స్టాండప్ కామెడీ చేయమని చెప్పి ఎంతమంది రిక్వెస్ట్. నా నోరు ఊరుకోదు, ఏదో ఒకటి అంటాను అదే మళ్ళీ. బట్ ఇట్స్ సంథింగ్ ఐ వాంట్ టు డూ. నాకు ఐ వాంట్ టు డూ అ ఫుల్ ఆన్ జాతిరత్నాలు కైండ్ ఆఫ్ అ కామెడీ ఐ వాంట్ టు డూ. మీరు ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా నిలదీసిపై మాత్రం అది నిలిచిపోతుంది. అది నిలిచిపోద్ది, బేసిక్ నిలిచిపోద్ది. నిలదీసిపై అది అవుట్ స్టాండింగ్. అది నేను ఏం చెప్పిన ఏదో ఒకటి రోల్ అవ్వాలన్నమాట. నా నోట్లో నుంచి రావడం ఆలస్యం, అది వైరల్ అవుతుంది. మీది అదిను నాన్నగారిది ఫసక్. అది కూడా నేనే ఉన్నాను ఆయన పక్కన. ఆ డైలాగ్ బయటకు వచ్చినప్పుడు నాన్న what did you say to రాజ్దీప్ సర్దేశాయ్ ఫసక్. ఆ రెండింటికి పేటెంట్లు తీసుకోవాలి మీరు. యాక్చువల్ చాలా ఆటలు వాడుతూ ఉంటారు ఇప్పటికే. సేమ్ మీమ్స్ కానీ అన్నిట్లో వాడుతూ ఉంటారు వాటిని. ఫస్ట్ టాక్ షో ప్లాన్ చేసినప్పుడు, ఎందుకంటే అప్పట్లో అసలు నాకు తెలిసి తెలుగులో దట్ ఈస్ ద ఫస్ట్ టైం అనుకుంటా అంత, అంటే ఒక ప్రైమ్ టైంలో ఒక టాక్ షో అనేది చూడడం, అంతమంది ఎంగేజ్ అవ్వడం, మీరు అడిగిన విధానం కదా అంతేగాని. సో ఏంటి వాట్స్ అంటే మీరు చెప్పిన ఒక దానికి విష్ణు గారు చేసేసిందేనా, లేదంటే మీరేమన్నా దానికి ఇన్పుట్స్ ఏమైనా యాడ్ చేసుకుని ఎలా జరిగింది? ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చి చూస్తే ఏడుపు వచ్చింది నాకు. వాట్ ఇస్ దిస్? అమ్మో నేను నావాలి కదా, ఐ కాంట్. ఒక రిలేటబిలిటీ నీకుండాలి నువ్వు అడిగే ప్రశ్నకు కూడా. ఐ వాజ్ లైక్ కెనాట్ డూ అని. అజయ్ శాస్త్రి గారు, నేను మీకు తెలుసా డైరెక్టర్, హీస్ నో మోర్ విత్ us. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ ఎటర్నల్ పీస్. ఆయన పోయింది మా అందరికీ ఒక పెద్ద లాస్, పెద్ద బాధాకరమైన విషయం. ఐఎమ్ సారీ టు హియర్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. మనోజ్ చాలా ఎఫెక్ట్ అయ్యాడు దాంతో. ఓకే. హీ వాజ్ వన్ పాజిటివ్ ఫెలో అండి మా లైఫ్లో. ఏది ఫోన్ చేసినా కమాన్ లక్ష్మి, టెల్ మీ లక్ష్మి, ఎస్ కా, వాట్ కెన్ వి డూ, కమాన్ అంటే మనం ఏ సిల్లీ ఐడియాకైనా ఒకరు ఉండాలి కదా, జస్ట్ టు ఫ్లష్ ద ఐడియా అవుట్. హీ వాజ్ ఇన్క్రెడిబుల్ లైక్ దట్. నేను అజయ్కి ఫోన్ చేసి, అజయ్ వీళ్ళు నా చేత ఏదో చేయించేస్తున్నారు అజయ్ రా అంటే, అజయ్ నేను డాడీ వాళ్ళ ఇంట్లో కూర్చొని బయట కానపీలో వి జస్ట్ జామ్డ్. నీకేం కావాలి, నీకు ఎలా కావాలి, మనకి ఎలా కావాలి. అందుకే ఫేస్ ఆఫ్ ద వాయిస్ అని డబ్బింగ్ ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేశాను. బికాజ్ తెర వెనకాల ఉండి ఎంతో అరుంధతిలో యూనో అనుష్కకి ఎంత పేరు వచ్చిందో, మళ్ళీ లైక్ her voice కి కూడా అంతా వచ్చింది. బట్ who is the woman behind that voice? How did she get there? What did she do? So I really wanted to give that light to the unsung heroes, you know. And వాళ్ళని కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూర్చున్నారో వాళ్ళని కూర్చోబెడితే నాకు గర్వం ఉండేది. ఆల్సో షోయింగ్ దట్ ఎవరైనా ఒక స్టెప్పింగ్ స్టోన్ని నమ్ముకొని వెళ్ళాలి. సో సబ్ టెక్స్ట్లో నేను చాలా బతికేస్తూ ఉంటాను. And so that show gave me a lot of respect and a lot of joy అండి. మీరు అన్నట్టు మార్జ్లో ఇద్దరు ఉంటే ఒకరు విమర్శించకుండా ఉండరు అని. ఆ టైంలో చాలా హర్ట్ అయ్యేదాన్ని, ఏంటి ఇలా అంటున్నారు, ఏంది అలా అంటున్నారు. బట్ నా ఐ డోంట్ ఈవెన్ రియలైజ్. నేను కాన్షియస్గా ఉంటే ఇంకా ఏ మాట ఆలోచించి మాట్లాడితే ఏ మాట బయటికి రాదు. సో ఐ షుడ్ జస్ట్ బీ ట్రూ, బీ ఆనెస్ట్ విత్ మై సెల్ఫ్, బీ యాజ్ ఒథెంటిక్ యాజ్ ఐ క్యాన్. నా ఆలోచనలో తప్పు ఉంటే టు అండర్స్టాండ్ ద అదర్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అపాలజైజ్. ఐ వాంట్ టు బీ దట్ పర్సన్. నేను నాకు రైట్ టు రాంగ్లో అనవసరం. ఐ వాంట్ చూస్ హౌ కెన్ ఐ బీ హ్యాపీ దిస్ మూమెంట్. అయితే మేము సైతం అనేది దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద, అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ షో. ఇప్పటివరకు దానికి ముందు రాలేదు, దాని తర్వాత కూడా రాలేదు. అంటే ఒకళ్ళకి ట్రై చేశారండి, చేశారు కానీ బట్ యువర్ ద ఒరిజినల్ కదా. 66 మంది సెలబ్రిటీస్, దానికి ఒక కాజు. సో అంటే చాలా దానికి ఇమ్మెన్స్
సక్సెస్తో పాటు రెస్పెక్ట్ ఉండేది. సో హౌ అంటే ఆ షో మీకేంటి మీ పరంగా చూసుకుంటే ఎలా అనిపించేది మీకు? లక్ష్మి బిఫోర్ మేము సైతం ఒక లక్ష్మి, లక్ష్మి ఆఫ్టర్ మేము సైతం ఒక లక్ష్మి. అంత గ్రౌండ్ లెవెల్కి నువ్వు ఎక్కడ నేను మీరు కూడా చూసుండరు తారక్ గారు. మీరు ఎంత తక్కువలో పుట్టున్నా ఆ తక్కువలోనే యూ వుడ్ హ్యావ్ సీన్. ఎంత గొప్పగా పుట్టినా ఆ గొప్పే తెలుసు నీకు. నువ్వు నీ ఎన్వైరన్మెంట్ వదిలి ఇంకో దగ్గరికి వెళ్ళి నేర్చుకునే ఇది నీకు ఉండదు అన్లెస్ యూ చూస్ కాన్షియస్లీ టు గో. ఐ సా నేను లైఫ్లో ఇది జరుగుతుందా, ఇది ఉందా, ఇలాంటి సొసైటీలో బ్రతుకుతున్నామా మనము అని. మీరు చూసింది ఓన్లీ 66. నేను కొన్ని వేల పేపర్లు దాటితే కానీ ఆ ఫ్యామిలీ ముందుకు రాదు. ఇట్ వాజ్ ఆ షో నన్ను ఎంత మేక్ చేసిందో అంత బ్రేక్ చేసిందే నన్ను. బికాజ్ వీడై వస్తాయి. ఓకే అండి, రేపటికి 4 ఉన్నాయి. ఇట్ వాజ్ అ గాడ్ లైక్ సిండ్రోమ్ అండ్ ఇట్ వాజ్ ఇలా వణికేది. బికాజ్ ఈచ్ ఆఫ్ దెమ్ నీడ్ యూ. Who are you to decide who to pick for that day? So we would have a criteria. మనం హెల్త్ చేసేసాం, మనం ఉమెన్ చేసేసాం, చైల్డ్ ఎడ్యుకేషన్ చేసేసాం. సో వీ హ్యాడ్ టు గో త్రూ లైక్ దాట్. అదర్వైజ్ ఇట్ వాజ్ అండ్ దెన్ చూస్ చేయలేనప్పుడు నేను యాపిల్ని పిలిచేదాన్ని. ఏమీ తనకేమీ తెలీదు, నువ్వు ఒకటి చేయి పెట్టి తల్లి అని. సో మెనీ అండి. మేము ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టించాము, మేము డిసెబిలిటీ పిల్లలకి కార్ షెడ్లో ఉండే వాళ్ళకి 6 floors బిల్డింగ్ కట్టించగలిగాము. మొన్న నేను నాయుడుపేటకి టీచ్ ఫర్ చేంజ్కి వెళ్తా ఉంటే గూడూరు వెళ్ళి అక్కడ ఒక ఆవిడకి ఇల్లు కట్టించాం. ఆ ఇల్లు చూడడానికి వెళ్ళాను నేను. ఇవన్నీ బయటకు రాలేదు, బయటకు పెట్టను, బికాస్ దిస్ ఇస్ మై పర్సనల్ కాజ్. అండ్ ఈ రోజుకి రకుల్ ఒక అమ్మాయికి చదువు నేర్పిస్తూ ఉంది తన షోలో ఉన్న వరకు. Sandeep Kishan is in touch with the family that he worked with. So ila chaala mandi have still continued their relationship with the family that they got in touch. So that show was, it's not a show, it's beyond me. Adi దేవుడు నన్ను చూస్ చేసుకున్నందుకు నేను ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. బట్ అది లక్ష్మీ షో కాదు, అది బియాండ్ షో. అంటే ఏదైనా ఒక పిన్ పాయింట్ కింద మీరుంటే ఇప్పుడు యాడ్ అయిన పర్సన్స్ అందరూ కూడా ఇట్స్ నాట్ ఏ షో, ఇట్స్ ఎ కలెక్టివ్ ఆఫ్ కొంతమంది జీవితాలు. అవును, బట్ ఆ జీవితాలని నిలబెట్టడం మామూలు విషయమా అండి? అదే ఒక టీవీ షో ద్వారా. మళ్ళీ మేము జెమినీతో కొట్లాడేవాళ్ళం, వాళ్ళు మేము ఎంత ఇస్తామని. ఫర్ దెమ్ ఇట్స్ అ బిజినెస్, రైట్? నేను ఆ షోలో చేసింది ₹1 కూడా లేదు. బికాజ్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి అక్కడ టేబుల్ మీద ఉన్న ప్రాబ్లంకి ఒక దాన్ని పట్టుకొని వచ్చేవాళ్ళు. నేను అక్కడికక్కడ కూర్చొని ఓకే నీకు ఇంకేం కావాలి అప్పటికప్పుడు ఫోన్లు చేసేసేదాన్ని. అండ్ దట్ షో వాజ్ ఆల్ ఆర్గానిక్. నేను ఎవ్వరికి కూడాను నేను ఇదిగో నీకు ఫోన్ చేయబోతున్నాను, నాకు తెలుసు కొంతమంది తీసుకుంటారు అని, యూనో. లైక్ అవినాష్కి ఫోన్ చేసేదాన్ని, యూనో, లైక్ ఆల్ సో మెనీ పీపుల్. మాకు పొలిటికల్గా, మాకు ఇండస్ట్రియలిస్ట్గా, మాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి వీళ్ళు హెల్ప్ చేయగలుగుతారు అంటే చేసేదాన్ని. అయితే ఎప్పుడన్నా ఏ టాక్ షోస్లో మీరు చేసిన చాలా షోస్ చేశారు కదా, ఎప్పుడన్నా ఏదన్నా ఒక్క ఎపిసోడ్ కన్నా నర్వస్గా ఫీల్ అయ్యారా? గెస్ట్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, సో మెనీ ఎమినెంట్ పర్సన్స్ కదా, ఎవరినన్నా? నేను ఏ షోకైనా ముందు, ఏ దీనికైనా ముందు ఆ శివుడిని పిలుచుకుంటానండి. ఆ కృష్ణార్పణం అంటాను. ఇది బాగా జరిగిన నీదే, బాగా జరగకపోయినా మీదే, ప్రొటెక్ట్ మీ. సో ఇంకా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని అడుగుతాను. ఇప్పుడు నేను కూర్చున్నప్పుడు కూడా ఇట్స్ జస్ట్ నాట్ లక్. ఐ హ్యావ్ మై గాడ్స్ అండ్ గాడెసెస్ అండ్ ఏంజల్స్ అండ్ ఫెయిరీస్ అండ్ మై జిన్స్ అరౌండ్ మీ. ఐ బిలీవ్ ఇన్ లైఫ్ ఇన్ మెనీ డైమెన్షన్స్. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక్కదాన్ని వెళ్ళను, నాతో పాటు నా సైన్యం ఉంటుంది, మీకు కనిపించదు అంతే. అయితే రీసెంట్గా ముంబైకి షిఫ్ట్ అయ్యారు కదా, అంటే ఎందుకు? అంటే ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు, మొత్తం బ్రదర్స్ సిస్టర్స్ అమ్మ నాన్న అందరు ఇక్కడ ఉంటే మళ్ళీ మీరు ముంబైకి వెళ్ళడానికి రీజన్? జస్ట్ సంథింగ్ న్యూ. అన్నిటికీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఒక ఉండదు మేడం. నో, ఇట్ డజంట్ హ్యావ్ టు బి. సమ్టైమ్స్ ఇట్స్ అ ఫీలింగ్, ఇట్స్ అ గట్ ఫీలింగ్.
అన్నీ నువ్వు అనలైజ్ గట్ ఫీలింగ్ వచ్చిన తర్వాత నువ్వు అనలైజ్ చేస్తే నీ మైండ్ నీకు అడ్డుబడి వద్దనే చెప్తుంది తప్ప when you're able to follow a feeling, that's when you're doing the right job. Moving to Bombay was just following my gut feeling, truth be told. And ఇప్పుడు 2 years అయిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే am I happy or unhappy అంటే I'm most happiest. Papa is thriving there. తను ఇక్కడ ఒక అడుగు వేసే లోపల 4 అడుగులు మా చుట్టుపక్కల వాళ్ళు పిల్లల మీద ఇంకా ఎక్కువ చూపిస్తారు యూనో. వాళ్ళనేం అనలేం, మళ్ళీ వాళ్ళకి ఏమైనా దెబ్బలు తడితే మేము తిట్టేది స్టాఫ్నే. సో దేర్ ఓవర్ విజిలెంట్ అనమాట. అక్కడ కింద పడితే ఇలా దులుపుకొని వెళ్ళిపోద్ది. సో నేను ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. నేను తను పుట్టినప్పుడే ఎలా పెంచాలనుకున్నానంటే అడవిలో పండేస్తే ఆకులు తిని బ్రతకాలి నా కూతురు, నాకు ఇదే కావాలి అదే కావాలంటే నేను ఒప్పుకోను. బికాజ్ ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు, నాకున్నది తనుకుంటుందో తెలీదు. నేను ఇది అలవాటు చేసి తన లైఫ్ వేరుగా ఉంటే నేను తనకు అది కంటిన్యూగా ఇవ్వలేకపోతే అది ఇంకా పెద్ద బాధ. సో ఐ వాంట్ టు బీ యాజ్ రియల్, యాజ్ గ్రౌండెడ్, యాజ్ కనెక్టెడ్ విత్ రియాలిటీ యాజ్ పాసిబుల్. పాపని ఎలా పెంచాలి, ఇలా పెంచొచ్చు అని మీరు చెప్తున్న థాట్స్ వింటుంటే మాత్రం నిజంగా అసలు పాప ఫస్ట్ విష్ణు స్కూల్కే వెళ్ళేది. 6 నెలలు వెళ్ళింది న్యూయార్క్ అకాడమీకి. 6వ నెల తీసేసాను నేను మిడిల్ ఆఫ్ ద స్కూల్ ఇయర్లో. ఇంట్లో జరిగింది గొడవ. ఐ డోంట్ హ్యావ్ టు పే ఫర్ దట్ స్కూల్. I know everybody in that school will take extra care of my daughter. I know she's super protected, will be overlooked after. ఈ ఓవర్లే వద్దని బయటకు తీసేసి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అబోర్డ్ అనే ఒక మాంటెసరీ స్కూల్, ఒక వెరీ వెరీ ఆర్డినరీ చిన్న స్కూల్లో నా ఫ్రెండ్ అక్కడ సౌమ్య వంగ అని నా ఫ్రెండ్ చదువు చెప్తుందని ఆ స్కూల్కి పంపించా. స్కూల్ బయటే తను స్కూల్ బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్ళేది. అదే ఇక్కడ ఏమైంది, ఒకరు లిఫ్ట్ నొక్కేవాళ్ళు, ఒకడు కార్ డోర్ తీసేవాళ్ళు, ఒకరు సెల్యూట్ కొట్టేవాళ్ళు. అంత చిన్న వయసులో తను అది చూస్తే వాళ్ళు చూసి నేర్చుకుంటారు పిల్లలు. ఇదే నిజం అనుకుంటారు, అది నిజం కాదు కదా. అండ్ పైగా స్కూల్ ఎన్వైరన్మెంట్లో యూ హ్యావ్ టు ఆ ఎంటైటిల్మెంట్ ఉండకూడదు అని. ఐ అండర్స్టాండ్ ఫ్యామిలీ బాధపడ్డది, ఐ అండర్స్టాండ్ ఆ డెసిజన్ నేను స్కూల్లో పెట్టకముందే చేసి ఉండాల్సిందేమో. ఇట్ వాజ్ వెరీ హర్ట్ఫుల్ వాట్ ఐ డిడ్, బట్ ఐ డిడ్ నాట్. But my care for my daughter was more than the pain I was causing all these people. I said, మిమ్మల్ని బాధ పెడతానని నా కూతురు భవిష్యత్తు పాడు చేయలేను కదా. బాధగా దానికేం తెలుసు, 2 ఏళ్ళ పాప 4 ఏళ్ళ పాప. So what is good for her upbringing అనేది as a mother I had to make that decision. Not as a sister or a daughter. Sister and daughter అంటే అయ్యో మనం పెట్టిన స్కూల్లో మనం తీసేస్తే ఎలాగా అని. I said వద్దు, నాకు ఇండియాలో ఇండియన్ లాగా పెరగాలి కానీ ఎలాగో వెస్ట్ యూ కాంట్ రిమూవ్. ఐ వాంటెడ్ టు నో. ఈరోజు నేను మృత్యుంజయ మంత్రం చదువుతా అంటే నాతో పాటు 21 నా కూతురు నా పక్కన కూర్చొని చదివింది. దట్ ఈస్ మై ఫ్లెక్స్. అది నా గొప్పతనం నేను అనుకుంటాను. మనం ఎక్కడి నుంచి మనం ఏంటని నేర్పించాలి కానీ సూషి ఎంత బాగా చాప్ స్టిక్స్ తో తింటుంది అనేది ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. అదే కదా ఇప్పుడు ఈ రోజుల్లో చేతితో ఎంత అందంగా కలుపుకొని తింటుంది అనేది నా గొప్ప. మీరు మృత్యుంజయ మంత్రం అంటున్నారు కదా, అది అనమనండి ఎంతమందికి నోరు తిరగద్దు. ఎందుకంటే వాళ్ళు చూసేవన్నీ కూడా చేతిలో ఒక ఫోను లేదంటే ఎదురుకుండా కార్టూన్ ఇవే కదా. ఎవరన్నా కూడా అలా పెంచడం అనేది నిజంగా ఒక నేను ఐప్యాడ్ ఇవ్వనండి. మండే టు ఫ్రైడే దెర్ ఇస్ నో ఐప్యాడ్, ఓన్లీ ఫ్రైడే సాటర్డే సండే. కర్మగాలి స్కూల్లో ఇప్పుడు ఐప్యాడ్లు అడుగుతున్నారు కానీ బట్ థ్యాంక్ గాడ్ తన స్కూల్ లోపలికి వెళ్తూనే అన్ని బ్లాకర్స్ ఆన్ అయిపోతాయి. సో యూ కెనాట్ స్కూల్ వర్క్ తప్ప ఇంకేమీ యాక్సెస్ చేయలేరు. చాలా మంది తన స్కూల్లోనే స్కూల్కి ఒక ఐప్యాడ్ ఇంటికి ఒక ఐప్యాడ్ అనుకున్నారు ఈ పేరెంట్స్. ఒక్కొక్కటి చంప పగలగొట్టాలనిపిస్తుంది. నా కూతురికి నేను అలాంటివి ఏం చేయలేదు. ఒకే ఐప్యాడ్, ఒకే ఇప్పుడు కీబోర్డ్ ఛార్జ్ లేదంట, నా గుండె ఆగింది. ఈ యాపిల్ దీంట్లో ఏది తాగినా వేల యాపిల్ పెన్సిల్ 12,000. దాని మీద కస్టమైజేషన్ అంటది. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంట్ టు ఇన్కల్కేట్ అండ్ ఐ వాంట్ టు హోల్డ్ స్పేస్ ఫర్ హర్ గ్రోత్. కానీ నువ్వు ఇలాగే పెరుగు అని చెప్పడం కరెక్ట్ కాదు. అయితే మీరు బాలీవుడ్లో ఏం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళలేదు బాంబే. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ కొరియన్ డ్రామా రియల్లీ. ఓకే, ఏం చేస్తానండి, మళ్ళీ ఇండియన్ తమిళ అయిపోయింది, తెలుగు అయిపోయింది, మలయాళం అయిపోయింది, హిందీ అయిపోయింది. ఇప్పుడు కొరియన్ మాట్లాడితే ఉంటుంది మజా.
అయితే కొరియన్ మాట్లాడతారు అనమాట త్వరలో. ఐ విల్. ఇట్స్ అ వెరీ కాన్సనెంట్స్ ఎక్కువ ఉంటాయి. Yes, yes. చాలా మంది ఇప్పుడు కొరియన్ పాటలు పాడేస్తున్నారు మనకి. కే డ్రామా ఇస్ వెరీ వెరీ పాపులర్. Yes, yes. ఇమాజిన్ పాపులర్. ఇక్కడ నుంచి మీ పాడ్కాస్ట్ నుంచి ఏ కొరియన్ ప్రొడ్యూసర్ విని స్టూడియో విని నాకు వచ్చేస్తే వావ్. చెప్పలేం కదా ఎప్పుడు కూడా. We అందుకే never know గట్టిగా కదండి. చెప్తున్నానండి Yes, నేను. yes, yes, yes. నేను జోక్ చేయట్లేదు. Yes, yes. మరి మోహన్ బాబు గారిని భయపెడుతుందా లేకపోతే భయపడుతుందా, ఎలా చూస్తుంది నిర్వాణ? మా నాన్నది ఏమైనా ఓవర్ యాక్షనా? నా కూతురు పుట్టాక ఇప్పటికి కూడా బెండ్ ఓవర్ బ్యాక్వర్డ్స్ అంటారు చూడు. ఈరోజు మనోజ్ లంచ్లో అడుగుతా ఉన్నారు, స్లీప్ ఓవర్ బాబు తాతతో స్లీప్ ఓవర్ చేసామంటే యా అంది. మనోజ్ షాక్ తిన్నాడు, అదేంటి నువ్వు బాబు తాతతో సేమ్ బెడ్ మీద పడుకున్నావా? యా. తను ఒక్కటే వెళ్ళి పడుకొని కాలేసి ఆయన మీద, మా నాన్న 4 దిండ్లు పెట్టుకుంటాడు మధ్యలో, ఆయన గురక పెడితే ఆయన లేపేది. తను ఒక్కటే అంత క్లోజ్గా తనకి చెల్లిందనమాట. ఓకే. తాత అని పిలవదు, బాబు అనే పిలుస్తుంది. ఆయన అలాగే పిలిపించుకుంటాడు. ఆయన తాత అంటే ఇష్టం ఉండదు. నేను మమ్మీతోటి అన్నాను, మీరు వీళ్ళతోటి ఉన్నట్టు మాతోటి ఎందుకు లేరే, మాతోటి మటుకు ఎందుకు ఇంత స్ట్రిక్ట్ ఉన్నారు, అసలు మీరేనా మా పిల్లలతోటి ఉన్నట్టు మాతోటి ఎందుకు లేరు అని. బట్ ఇట్స్ సో బ్యూటిఫుల్ టు సీ దెమ్ లైక్ దాట్. దీపావళి ఎప్పుడు ఫైట్, బికాజ్ మా అత్తగారు మామగారు దే వెరీ ఓల్డ్ నౌ, సో ఎక్కువ బయటికి రారనమాట. సో వాళ్ళ దగ్గర నాకు దీపావళికి పంపించడం ఇష్టం, బికాజ్ వాళ్ళ ట్రెడిషన్లో పాపకి కాళ్ళకి పసుపు రాసి నలుగు పెట్టి లక్ష్మీదేవి లాగా తయారు చేసి తనకి పూజ చేసి, ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. ఎక్కడ వాళ్ళు ఎక్కడ? దే ఆర్ అయ్యంగార్ బ్రాహ్మిన్స్ ఫ్రమ్ తమిళనాడు, చెన్నై, మెడ్రాస్లో చెన్నైలో. సో వాళ్ళ రిచువల్స్ చాలా ముద్దు అనిపిస్తాయి. చిన్న బేబీ నుంచి తనకు పసుపు రాయడం ఇవన్నీ నాకు భలే ఇష్టం. మా నాన్న లోకంలో ఉన్న టపకాయలన్నీ కల్పిస్తాడు ఆయన. ఇప్పుడు వాళ్ళకి కూడా అన్నీ చూపించాను అనమాట, ఎన్వైరన్మెంట్ ఎలా హర్ట్ అవుతాయి, బర్డ్స్ ఎలా హర్ట్ అవుతాయి, డాగీస్ ఎలా హర్ట్ అవుతాయని. సో పాపకి ఇప్పుడు ఇష్టం లేదు టు బర్స్ట్ క్రాకర్స్, బట్ కజిన్స్ అందరూ ఉంటారని ఇష్టం అనమాట. కుటుంబంలో మనస్పర్ధలు అనేది కామన్ ఎవరికైనా కూడా. ఆ టైంలో మీరు సలహాలు ఇచ్చే పాత్రలు ఏమైనా ఉన్నారా? This is a very painful and a sensitive topic, Tarak Garu. The only reason I'm addressing it is because you're a gentleman and I know you mean it as andarki they want to hear. But my stand is it's none of your business. And I want to stay with that because it's my family. Yes. My idi మేము ఇంట్లో కొట్టుకుంటాము, చంపుకుంటాము, చేస్తాము, అది మా ఇది. దురదృష్టకారం బయటికి రావాల్సి వచ్చింది. బయటకు వచ్చేది థంబ్నెయిల్స్ పెట్టేది సగం నిజాలు, సగం కాదు 5% నిజాలు, మిగతా అంతా 95% రాసుకున్నవి చేసినవి. నేను ఎన్నని చెప్తాను చెప్పండి. నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ హర్ట్ అయ్యాను చెప్పనా? ప్రెస్ మీట్ జరిగింది ప్రసాద్ ల్యాబ్లో, మనోజ్ వచ్చాడు. నా అదృష్టకరంగా మిరాయి 1 వీక్ ముందు రిలీజ్ అయింది. వాడు ఏ స్టేజ్ ఎక్కినా దక్ష వస్తుంది నెక్స్ట్ వీక్, దక్ష అని చూడండి. ఇద్దరు మేము భలే ప్రమోట్ చేసుకున్నాం. ఇద్దరు ఇట్ వాజ్ సో స్వీట్. ఐ వాజ్ వెరీ టచ్డ్. ఓకే, నాకు యూనో ఎంత కాదనుకున్నా మనం ఒకరే ఒక స్టేజ్ మీదకి ఈ సినిమా మొత్తం నా మీద వేసుకొని చేశానండి. నాట్ జస్ట్ యాజ్ అ ఫ్యామిలీ, ఇంకో సపోర్ట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, లైక్ యూనో పెద్ద హిట్ ఇచ్చాడు వాడు. హీ వాజ్ డూయింగ్ హిజ్ ఓన్ ప్రమోషన్స్ అండ్ వాడికి ఏదో హిట్ మీద వచ్చేలా తను కూడా హిట్ చూసి చాలా రోజులైంది. హీ టుక్ దట్ టైమ్ అండ్ కేమ్ అండ్ సా. నేను అప్పటికి వెరీ రెస్పెక్ట్ఫుల్గా అండ్ వాడిని ఎక్కడి వరకు కూర్చోవాలి, ఎంత వాడుకోవాలి అంతే. బట్ ఎవ్రీ 2 seconds ఎవ్రీథింగ్ ఈజ్ కట్ అండ్ యూజ్డ్. ఇవన్నీ ఓకే. నేను వాడి మొహం చూడను, నాకు వాడంటే ఇష్టం లేదు. ఇంకా థంబ్నెయిల్స్ ఇష్టం వచ్చినట్టు అండ్ విష్ణు ఫోటో పెట్టడం. మీరు ఒక మీడియాగా ఒక ఫ్యామిలీని కలపాలనుకున్న, విష్ణు పేరు రాలేదు, విష్ణు ఇది రాలేదు, మీరు ఒక ఫ్యామిలీని కలపాలనుకుంటున్నారా? ఏదో బయటపడిన ఒక దీన్ని ఇంకా నిప్పుపోసి విడదీయాలనుకుంటున్నారా? సర్వనాశనం అయిపోతారు ఇలా చేసిన వాళ్ళు. కర్మ అనేది దేవుడు స్వర్గం నరకం చచ్చిన తర్వాత కాదండి. నాకు తెలిసినంత వరకు నేను చేసిన మెడిటేషన్స్, నాకు అర్థమైన అవగాహన ఆఫ్ కర్మ అండ్ నాట్ నువ్వు ఎంత చేసావో ఈ లైఫ్లోనే నీకు సాఫీ. ఇలా రాసిన వాళ్ళందరూ అండ్ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఏం మాట్లాడతాను, బికాజ్ మై టంగ్ ఇస్ కంప్లీట్లీ బ్లాక్. మచ్చ కదా నాకు.
అది కూడా చెడు కూడా అనద్దంటారు, బికాజ్ ఆ చెడు నీ నోట్లో నుంచి వచ్చింది కాబట్టి ఫస్ట్ నిన్ను అఫెక్ట్ అవుద్దని. బట్ నో, ఆ పెయిన్ నేను తీసుకుంటాను, బికాజ్ ఇఫ్ యూర్ అంత వ్యక్తిగతంగా మీరు అలా మాట్లాడితే నో, దట్స్ నాట్ రైట్. అర్థమైంది అంటే అండ్ యు నో, ఆఫ్ కోర్స్ ఐ గాట్ హర్ట్. Yes. ఏమీ లేని దానికి ఎందుకురా కెలుగుతారు మీరు? Yes. ఎక్కడో ఏదో మేము కొంచెం బామ్ రాసుకుంటూ ఎంతో బిల్డ్ చేసింది ఒక క్రాక్ తోటి ఇరిగిపోద్దా? అంటే అప్పుడు ఏదో జరిగిపోయింది. తర్వాత మనోజ్ ఒక ట్వీట్ పెట్టాడు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంటే కన్నప్పలో చేసినందుకు అతనికి విష్ణు అని ఎంత బాగా చేస్తాడు అనుకోలేదని చెప్పి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మొన్న మెరాయి అప్పుడు విష్ణు గారు ఎంటైర్ టీమ్కి అని చెప్పి థ్యాంక్ యూ అన్న అని చెప్పి మనోజ్, ఈ ట్వీట్లు ఎంత బాగున్నాయి చూడడానికి. అది వద్దే, కలిసిపోవడం వద్దే. ఎవ్రీబడి హ్యాస్ వన్ ఒపీనియన్. మొన్న ఈ గొడవలు జరిగినప్పుడు ఎవరో ఒక ఎవరు నేను లైఫ్లో కలవలేదు, చూడలేదు, ఆవిడ పేరేంటో కూడా తెలీదు, బట్ అనాలిసిస్ అబౌట్ మంచు ఫ్యామిలీ. విష్ణు ఎలాంటోడు, మనోజ్ ఎలాంటోడు, లక్ష్మి ఎలాంటమే, వీళ్ళందరూ ఏదో నా ఇంట్లోపలికి వచ్చి నాతో ఒక 6 నెలలు స్పెండ్ చేసి నేనేంటో తెలుసుకుని మాట్లాడినట్టు. నేను లైఫ్లో చూడలేదు వీళ్ళు ఎవరిని. 2 సంవత్సరాలుగా నేను ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు. పబ్లిక్గా ఇచ్చింది యక్షినికి, ఆది పర్వంకి, ఇలా ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ కూడా చేయలేదు నేను. ఇట్ వాజ్ ఆల్ ప్రెస్ మీట్స్ ఓన్లీ. బికాజ్ నాకు సినిమా, నేను చేసిన పని గురించి మాట్లాడితే చాలండి. ఆల్ దిస్ ఇస్, ఈరోజు కూడా యాజ్ రెస్పెక్ట్ రావడమే ఈ సంస్థకి మీకు తప్ప ఇంట్రెస్ట్ అనేది. ఎస్ మ్యామ్, బట్ కాకపోతే నేను కూడా అనుకునేది అదే అనమాట. అంటే ఇప్పుడు వరకు నేను మొన్న మాట్లాడక ముందు కూడా నాకు లక్ష్మీ మంచు అంటే వేరే ఒపీనియన్ ఏం కాదు, ఒక కైండ్ ఆఫ్ ఒపీనియనే ఉండేది, ఇంతే కదా అని చెప్పి. మీతో మాట్లాడుతున్నంతసేపు నాకు చాలా కనెక్టివ్గా అనిపించి నేను అయిపోయిన తర్వాత కూడా అడిగేది మీరు వన్స్ నో అంటే నోయే, బట్ అయిపోయిన తర్వాత నేను అందుకే వచ్చాడు, ఏం మేడం మీకు నేను వేరే ఏం అవసరం లేదు, నాకు తమ్నైల్స్ అవసరం లేదు, నాకు పిచ్చిగా పెట్టాల్సిన హెడ్డింగ్స్ అవసరం లేదు, ఏమీ లేదు. అక్కడ ఉన్న కొన్ని పురుగుల వల్ల మీలాంటి మంచి జర్నలిజం కూడా మేము జంకాల్సి వస్తుంది. బికాజ్ ఐ డోంట్ నో హూ టు ట్రస్ట్. ఆబ్వియస్లీ చెప్పేది అన్ని మంచి చెప్పి మా ముందుకు వస్తారండి, లేకపోతే అవసరం లేదు. నాకున్న 5 మంది నచ్చితే చాలు, నాకు 50 మంది అక్కర్లా. చిన్నప్పుడైతే అందరూ కావాలి, అందరికి నచ్చాలి, అందరినీ ఇచ్చేయాలి, అందరినీ మెప్పించాలి, అదర్ పీపుల్స్ ఒపీనియన్స్ మ్యాటర్స్, నాట్ ఎనీమోర్. మీరు మనోజ్ గారు పెళ్లి చేసినప్పుడు ఒక అక్క ఒక తమ్ముడికి పెళ్లి చేసినట్టు లేదు, ఒక తల్లి కొడుకు పెళ్లి చేసిన ఫీలింగ్ వచ్చింది మాకు. మీరు అక్కడ నుంచి చూసినప్పుడు ఆ విధానం కానీ అదంతా. మీరు ఇది నమ్ముతారో లేదో, గాడ్ ప్రామిస్ అది లైవ్ అని నాకు తెలియదు. ఆ రోజు జరిగేది ఇంట్లో ఎవ్వరిని రానికుండా ఇంట్లో జరిగే పెళ్ళనే అన్నారు. నేను ఒక పని కాదు కదా, 1000 పనులు చూసుకుంటున్నాను. మీరు నమ్మరు, నాకు ఏం లిప్స్టిక్ వేసారో కూడా నాకు కరెక్ట్గా తెలియదు. అదేదో పూసుకొని వచ్చి తర్వాత అనుకున్నాను, అబ్బా అంత రెడ్ లిప్స్టిక్ కావాల్సి వచ్చిందా, కొంచెం సటిల్గా ఉండుంటే బాగున్నాయి. ఫోటోలు వెనక్కి చూసినప్పుడు నేను ఆ జుట్టు కూడా కొత్తగా ఉంటుంది, ఏదో ట్రై చేశాను, మళ్ళీ తీయడానికి కూడా లేదు, అది కూడా బాగుందన్నారు. నాకేమో అప్పుడు ఏంటి ఈ జుట్టు, ఏంటి ఇలా ఉన్నాను నేను, ఏంటి ఇది. సో ఇట్ వాజ్ లైక్ అనుకున్న వాళ్ళు అనుకోని వాళ్ళు. మీరు నమ్మరు, ఇంట్లో నట్స్ బోల్ట్స్ డోర్లు తీయించేసా, బికాస్ డోర్ తెరుచుకుంటే వెళ్తే, బికాజ్ అంతమంది జనం ఉన్నారు ఆ ఇంట్లో, ఆ డోర్లు తీసేస్తే ఇంకా స్పేస్ ఉంటుందని మరుసటి రోజు బిగించుకున్నాను మళ్ళీ డోర్లు. మొత్తం ఇంట్లో డోర్లన్నీ ఇప్పించేసా, మెయిన్ డోర్ ఒక డోర్ తప్ప. సో దే కెన్ గో ఫ్రమ్ దిస్ డోర్ టు దట్ డోర్, ఇలా వెళ్ళి అలా వెళ్ళొచ్చు అని. ఏదైనా అండి లైఫ్లో నాకు అంబిషన్ ఏంటంటే, నా వల్ల ఇతర వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ ఇవ్వగలగచ్చు, అంటే మంచి జరగాలి అనే కోరుకుంటాను. మంచి నా చెయ్యి వల్ల జరగచ్చు అని అనుకుంటే ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. ఆ పాపకి వాళ్ళ అమ్మ నాన్న అతి దారుణంగా చిన్న వయసులోనే కోల్పోయింది. అండ్ నా తమ్ముడిని నమ్ముకొని వచ్చేసింది. ఇంకా నేనే ఉండాలి. ఇంకా అర్థం చెయ్యని వాళ్ళకి అర్థం చేయించడం నా బాధ్యత కాదు. నా పరిధిలో నేనేం చేయగలుగుతాను, మీరు చేయగలిగింది మీ చేతిలో ఎవ్రీథింగ్ చేశారు. అయితే ఈ రోజుల్లో సరోగసి అనే మాటకి అర్థమే తెలియదు చాలామందికి. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే దాంట్లో కూడా ఒక కైండ్ ఆఫ్ చూసే జనాలు ఉన్న సొసైటీలో మీరు టీచ్ ఫర్ చేంజ్ అని మొదలుపెట్టారు. రిజల్ట్ ఏంటి మేడం దానికి? ఎంతవరకు మీరు అనుకున్నా? నేను ఒక్క చిన్న బోవన్పల్లిలో ఒక్క స్కూల్ తీసుకున్నా, ఇది మోడల్ స్కూల్ లాగా చేద్దాం. నేను అమెరికా నుంచి వచ్చాక ఏదో ఒకటి చెయ్యాలి, నాకు ఇప్పుడు ఆ సోషల్ కాజ్ అండ్ డ్రైవ్ వాజ్ దేర్. ఏదో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు ఐ వాజ్ లైక్ వాట్ డూ వీ డూ అని చైతన్య కేమ్ టు మీ విత్ టీచ్ ఫర్ చేంజ్ అన్నమాట. ప్యాషనెట్ ఫౌండేషన్ అని తందు ఉండేది.
సో నాకు చేసే టైం లేదు, బట్ ఐ వాంటెడ్ సంబడి హూ కెన్ డూ ఇట్, అండ్ మేమిద్దరం కలయికతోటి వీ కెన్ క్రియేట్ మ్యాజిక్ విచ్ వీ హ్యావ్. Saying what is it that we can give them that will empower them, which is English and leadership qualities. Because English and our diction, our language వచ్చినప్పుడు ఒకటి చెప్తాను నేను మీకు. నువ్వు ఒక వెయిటరే, ఓకే, నువ్వు ఒక కాకా హోటల్లో వెయిటర్గా ఉండడానికి 5-star హోటల్లో వెయిటర్గా ఉండడానికి నీకు డిఫరెన్స్ ఉందా లేదా? డెఫినెట్గా ఉంటుంది. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే లాంగ్వేజ్. ఆర్ యూ ఏబుల్ టు కమ్యూనికేట్? మొన్న 600 మంది పెగా సిస్టమ్స్ అని మాకు పెద్ద సిఎస్ఆర్ మాకు టీచ్ ఫర్ చేంజ్ 600 మంది టాపర్స్ని ఒక పొజిషన్కి తీసుకొస్తే వాళ్ళు 6 మందిని సెలెక్ట్ చేసుకోగలిగారు హూ ఆర్ నాట్ ఈవెన్ టాపర్స్. వై డిడ్ దే గెట్ ద జాబ్? బికాస్ దర్ లాంగ్వేజ్ స్కిల్స్ వర్ బెటర్. సో మనం వీఆర్ నాట్ గివింగ్ ఇనఫ్ ఇంపార్టెన్స్ ఫర్ ద లాంగ్వేజ్ దట్ నీడ్. పొగాకు తొంబాకు అనుకుంటూ మనం బిగినింగ్ లో వేస్తాం. నువ్వు హిందీలో రాస్తున్నావు ఫోన్ నంబర్స్, అక్కడ ఎవరికి అర్థం అవుద్ది? నువ్వు తెలుగు సినిమాలో చెప్తూ హిందీలో నంబర్స్ మనకి ఎక్కడ పోరాడాలి, ఎక్కడ కనెక్టివిటీ ఉండాలి అని తెలియట్లా. సో నా గోల్ ఏంటంటే టు గివ్ దెమ్ దట్ లాంగ్వేజ్, టు గివ్ దెమ్ దట్ టూల్, యూనో. బికాజ్ నేను ఈరోజు ఇక్కడ కూర్చోగలిగానంటే బికాజ్ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ అ సర్టన్ వే and language. So this is the only thing we cannot take away from them. So ఇప్పుడు మేము స్మార్ట్ క్లాస్ రూమ్స్ చేస్తున్నాము, మొత్తం క్లాస్ రూమ్ బెటర్ చేస్తాము, కరికులం మేమే ఇస్తాము, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మేమే ట్రైనింగ్ ఇస్తాము. ఇప్పుడు 340 స్కూల్స్లో ఉన్నాం మేము. ఒట్టి యాదాద్రి డిస్ట్రిక్ట్లోనే మేము 90 స్కూల్స్ తీసుకున్నాము. మా ఇంట్రెస్ట్ ఏంటి అంటే మేము సైతం వల్ల వచ్చిన అవగాహన నీకు విజయవాడ, కర్నూలు, మీ హైదరాబాదు కాదు, ఇంటీరియర్స్ లోకి వెళితేనే అది నీ రియల్ ఇండియా. నేను ఊరుని బాగా చేయనక్కర్లేదు, ఊర్లో ఆ బడిలో ఒక్కడి ఇన్స్పైర్ అయితే ఆడే వెనక్కి తీసుకొచ్చి ఆ ఊరిని బాగా చేసుకుంటారు. సో అది ఒక్కటిగా స్టార్ట్ అయింది. కొన్నిసార్లు ఇలా నడుస్తూ ఇసిరేసిన సీడ్ పెరిగిపోద్ది చూడండి. దట్ ఈస్ టీచ్ ఫర్ చేంజ్. ఐఎమ్ ఇటర్నలీ గ్రేట్ఫుల్. ఆ చిన్నారులకి మనం ఒక లో ఇన్కమ్ ఫ్యామిలీస్కి కూడా ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ మేము ఇవ్వగలుగుతున్నామని. సో ఐ రియలీ వాంట్ టు టేక్ దిస్ మూమెంట్ టు థ్యాంక్ ఆల్ ద కలెక్టర్స్, ద డిఈఓస్, ద హెచ్ఎంఓస్. వాళ్ళందరూ లేకపోతే వీ వోంట్ బి ఏబుల్ టు కంటిన్యూ అవర్ వర్క్. టీచ్ ఫర్ చేంజ్ గురించి 58 పేజీలు డాక్యుమెంట్ ఎయిర్ డ్రాప్ చేస్తాను, మీరు చదివి అప్పుడు చెప్పండి దాని గురించి. డెఫినెట్గా. అయితే మరి ఎంత మాట్లాడుతున్న మంచు లక్ష్మి గారికి గరిట తిప్పి అలవాటు ఉందా? టేక్ ఏ వర్డ్ బ్యాక్ మ్యాన్. అమెరికాలో 14 ఏళ్ళు ఉన్నాను నేను. మనం మనం లేకపోతే నో బాగా చేస్తారా? నా కూతుర్ని అడగండి ఎంత బాగా చేస్తాను. ఇటాలియన్ వండుతాను నేను, ఇండియన్ వండుతాను, నాకు మన కూరలు బాగా వండుతాను నేను. బట్ నాకు అంత ఇష్టం ఉండదు ఇక్కడ వండడం. అబ్రాడ్ వెళ్ళినప్పుడు మటుకు బాగా ఇష్టం. అదేదో అక్కడ ఉన్నప్పుడు మన రుచులు ఇంకా బాగా తెలుస్తాయి మనకనే. వాళ్ళని అడగడం వీళ్ళని అడగడం ఎందుకండి? ఒకసారి ఇన్వైట్ చేస్తే మేము వస్తాం, తిని చెప్తాం కదా. ఇంటికి భోజనాన్ని మటుకు ఎప్పుడైనా రండి. నేను వండిందే తినాలంటే యూ హ్యావ్ టు వెయిట్. అది ఎప్పుడో. మరి అయితే ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇంత నవ్వుతూ ఇంత హార్ట్ఫుల్గా అందరితో, అంటే మీకు కనెక్ట్ అయిన వాళ్ళతో చాలా హార్ట్ ఫెల్ట్ కన్వర్జేషన్స్తో మాట్లాడుతుంటారు, నవ్వుతూ ఉంటారు, చాలా గ్లోతో ఉంటారు యాక్చువల్గా. మరి లక్ష్మి లైఫ్ ఫిలాసఫీ ఏంటి అసలు? అంత ఎక్కువ లేదండి, చాలా ఉండేది ఇంతకుముందు. రైట్ రాంగు, న్యాయం అన్యాయం, ఆడ మగ, ఫెమినిజం అన్నీ. ఇప్పుడు లివ్ అండ్ లెట్ లివ్. సూపర్. నువ్వు బతుకు, నన్ను బతుకనివ్వు, అంతే. అంతకంటే ఏం పెద్ద ఫిలాసఫీ లేవు నాకు. అయితే మరి డబ్బు విషయంలో ఫిలాసఫీ అని ఉంటుంది? ఇప్పుడు నేర్చుకుంటున్నానండి. అంటే డబ్బు అంటే ఐ నెవర్ హ్యాడ్ టు థింక్ అబౌట్ మనీ ఇన్ మై లైఫ్. ఒక కార్కి 4, ఒక ఇంటికి 10. It was a very easy life for me. But when you get married and when you become an individual and a nuclear family on your own, I wish school-lo gaani, college kuda kaadu, I make it mandatory to teach you investment ante enti, enduku pettali, సేవింగ్స్ అంటే ఏంటి, ఇల్లు కొనుక్కోవాలా లేదా, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి. నువ్వు ఇప్పుడు కాలేజ్లో ఉన్నావు, నీ పిల్లలకి నువ్వు ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాగా. బికాస్ దెర్ ఆర్ సో మెనీ స్కీమ్స్, సో మెనీ థింగ్. గవర్నమెంట్ మనకి చాలా ఇస్తుంది.
మా ఫ్రెండ్ మొన్నే తన డాటర్ న్యూయార్క్లో చదువుతూ ఉంది. అన్నీ తెలిసిందే కదా, మేమందరం అమెరికాలో చదువుకుంటూ నేను చాలా తప్పు చేశాను రా, తనకి డబ్బులు పంపించడానికి ఇంత ట్యాక్స్ పడుతూ ఉంది, నాకు ఇప్పుడు తెలిసింది స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అంట. అంటే తను ఇంతకు ముందు కట్టిందంటే డబ్బులు పోయినట్టే కదా. ఇలాంటివి చెప్తాను. సో నేను మా డాడీని కూడా అడిగాను, డాడీ వాట్ ఈస్ ఫైనాన్షియల్ డిసిప్లిన్? ఖర్చు పెట్టకూడదు అమ్ముడు అంటే డబ్బులు ఉండాలి కదా ఖర్చు పెట్టకుండా ఉండడానికి. ఎందుకు ఖర్చు పెట్టకూడదు? నేను సంపాదించింది ఖర్చు పెట్టుకోవడానికే కదా. ఎలా ఖర్చు పెట్టాలో నేర్పించండి పోనీ. ఎంత సేవ్ చేసుకోవాలి, ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు, ఎంత ఏం చేయొచ్చు. సో మా నాన్న, నీకు ఇచ్చేది ఏం లేదు, నువ్వు సంపాదించింది నువ్వు ఖర్చు పెట్టుకో, నీ తరాలకి నేను ఇస్తాను అని. థ్యాంక్ యూ, గ్రేట్ఫుల్, బట్ ఐ వాంట్ ద మనీ నౌ టు ఎంజాయ్. నాకు 70 ఏళ్ళకి వచ్చేది అప్పుడు మోకాళ్ళు కూడా సరిగ్గా పనిచేయవు. హ్యావింగ్ సెడ్ దట్ నౌ ఐఎమ్ లెర్నింగ్ ఓకే, బికాజ్ నేను పాపని లండన్కి పంపించాలనుకుంటున్నాను స్కూల్కి. తను హోప్ఫుల్లీ తన ఎగ్జామ్స్ అన్ని విల్ గెట్ త్రూ, బట్ ఇట్స్ 2 year, ఇంకా 2 years తర్వాత పంపిస్తున్నాను. తనకు 1 year స్కూల్ ఫీజు, నా చదువు అంతా అయిపోయి మా నాన్న నా పెళ్లి కూడా చేస్తాడు ఆ డబ్బుల్లో. బట్ యూనో ఇప్పుడు ఇట్స్ చిల్డ్రన్. ఐ విల్ టెల్ యూ సంథింగ్, నీకు పిల్లలు కనాలంటే తప్ప, నీకు ఆ ఆర్థిక స్తోమత ఉంటే తప్ప, నీకు ఆ పేషెన్స్ ఉంటే తప్ప పిల్లల్ని కనద్దు. వెళ్ళే కొద్దీ నీకు టైం ఉండదు, ఒకరు సంపాదించే డబ్బులు సరిపోదు. అండ్ పిల్లలు అనే వాళ్ళకి నువ్వు అటెన్షన్ ఇవ్వకపోతే నువ్వు ఒక జనరేషన్ని, నాకు లాస్ట్ 10 yearsగా వచ్చే పుట్టిన పిల్లలకి నాకు చాలా బాధ అనిపిస్తుంది. బికాజ్ వాళ్ళందరూ ఐప్యాడ్స్తో పెరుగుతున్నారు కాబట్టి బ్రెయిన్ సెల్స్ సరిగ్గా పనిచేయవు. సో యూర్ క్రియేటింగ్ అ డమ్ కల్చర్, అ డమ్ లాట్ ఆఫ్ చిల్డ్రన్, బికాజ్ పక్కింటోడు ఏదో అనుకుంటాడు, మీ అత్తగారు ఏదో అంటారు, నీ పలానా వాళ్ళు ఏదో అంటారు, నీ ఉమెన్హుడ్ విల్ నాట్ బీ సాటిస్ఫైడ్ ఇఫ్ యూ డిడ్ంట్ హ్యావ్ అ చైల్డ్. ప్రాక్టికల్ ఇష్యూస్ ఎవరు చెప్పరు. బిడ్డ కనేంతవరకు, కన్నాక ఆల్ ద బెస్ట్ అనుకుంటే ఎవరి బాటిని వాడు వెళ్ళిపోతాడు, ఎవ్వరు కూర్చొని చేయరు. మా అమ్మాయి ఎంత గిల్టీ ట్రిప్ చేస్తుంది తెలుసా నాకు, ఇంత మళ్ళీ ఊరికి వెళ్తున్నావా, మళ్ళీ ఏంది ఐసెడ్ ఎస్ఐ, నా తెలీదా నా అంత కూతుర్ని ఎలా చూసుకోవాలో, తనకి సేఫ్గా ఉందా, ప్రొటెక్టెడ్గా ఉందా, ఎవరైనా ఉన్నారా లేదో. అవునా ఏంటి అంత పెద్ద స్కెడ్యూలా? ఏం మీ ఆయన్ని అడుగుతావా నువ్వు? ఆ ప్రశ్న అడగవు కదా. విష్ణుని అడుగుతావు, నువ్వు మనోజ్ని అడుగుతావా, నన్ను మటుకు ఎందుకు అడుగుతావు? నీకు అంత కష్టం ఉంటే నువ్వు ఉండు నా షూటింగ్ అప్పుడు అని. సో దిస్ ఈజ్ లైక్ అ కాన్స్టెంట్ బ్యాటిల్ ఆఫ్ సచ్. సో మీకు నిజంగా పిల్లలు కనాలంటే తప్ప డోంట్ డూ ఇట్, బికాస్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు, అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ జర్నీస్ ఇన్ యువర్ లైఫ్, యునో. Because investment ante you're not investing for them to give it back to you. Yes. You're investing in their life, not in yours. Yeah. And it's very expensive journey for that. Most people are not thinking about it, you know. So as I said, now I'm like, okay, her education fund, I have to put this much. Tanu idu chadukunte nenu ila alochinchali. And I have cut back on my costs quite a bit. Yes. Because it's a lot that is going out. Outgoing ఎక్కువ సేమ్ ఇన్ఫ్లేషన్ నాకుంది కానీ అవుట్ గోయింగ్ లేకుండా పోతుంది. మళ్ళీ గెట్ బ్యాక్ టు అమెరికా అనే ప్లాన్ ఏమైనా ఉందా? ఓకే, నిజం చెప్పిన ఈరోజు వెళ్ళిపోతా, బట్ అమెరికాలో కాలిఫోర్నియాలో ఉన్న ట్యాక్సెస్ నేను భరించలేను. 40% ట్యాక్సెస్ గాన్. ఇక్కడా కట్టి అక్కడా కట్టి నేనేం చెయ్యాలి? నాకు వెళ్తే నేను కాలిఫోర్నియాకే వెళ్తాను. టెక్సస్లో నేను ఉండలేను. అండ్ టెక్సస్లో ఇట్స్ బికమ్ మోర్ ఆఫ్ వన్ డాలస్ నగర్ rather than being in America. Yes. You know, so I never say never. I want either in Korea ki veltanemo doing K-drama, London ki veltanemo doing theatre. I never say nenu ide cheyali inte cheyalani. I want to be open and I want to go around the world. Ee prapancham mottham is a beautiful place to explore. నేను ఇప్పటికీ ఎన్నో ప్లేసెస్కి వెళ్ళానన్న ఫీలింగ్ కానీ ఇంకా ఇంకెన్నో ప్లేసెస్కి వెళ్ళలేదు అన్న ఫీలింగ్ కూడాను. సో ఐ వాంట్ నా కూతురుతోటి నేను ఎంత చేయగలిగితే అంత ఎంజాయ్ చేస్తూ ఈ చిట్టి జీవితాన్ని అలా గడిపేయాలనుకుంటున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఇక్కడే ఉండాలి. మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ సినిమాలతో, మీ వెబ్ సిరీస్లతో, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ మీ టాక్ షోస్ అన్నిటితోటి ఖచ్చితంగా మేము మీకు ఇచ్చిన ప్లేస్ ఏంటంటే మీ ఇంట్లో మీరు ఉండే ప్లేసే కాదు, స్క్రీన్ స్పేసే కాదు, చాలామంది గుండెల్లో కూడా మీరు ఉన్నారు యాక్చువల్గా. అంటే నాట్ ఓన్లీ అన్ యాక్టర్, అంటే మీరు ఉన్నారని కాదు, యాక్టర్గా కాదు,
ఇంతకుముందు మీరు చెప్పినట్టు మేము సైతం కానీ ఇనిషియేటివ్స్ కానీ ఇవన్నీ వాళ్ళ ఇళ్ళలో మీ ఫోటో ఉండడం తప్పేం లేదు కదా అనేది అనమాట. సో యూ హ్యావ్ టు బీ హియర్, యూ హ్యావ్ టు స్టే హియర్ అండ్ మీ సక్సెస్ జర్నీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ మంచు లక్ష్మి. థ్యాంక్ యూ.